జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ మారుతయే నమో నమః. శ్రీ సీతారామాంజనేయమయమైన ఈ సభా సదస్సుకి సమయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ హనుమత్ స్వామి పాదపద్మాలకు అంజలిస్తూ గత 2 రోజులుగా చెప్పుకొస్తున్న హనుమద్వైభవం హనుమాన్ చాలీసా భాష్య రూపంలో వింటున్నది వాళ్ళ 3వ రోజులోకి ప్రవేశించింది. నిన్నటి రోజున జయ హనుమాన్ అనేటువంటి ప్రారంభంలో జయ హనుమాన్ అనేది ఒక మహామంత్రంగా తులసీదాసుల వారు ఇక్కడ దర్శించారు. అందులో హనుమత్ శబ్దానికి అనేక అర్థాలు చెప్పుకున్నాం. అది ఎటువంటి శక్తివంతమైనటువంటి మంత్రస్వరూపమైన నామమో కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా జయ శబ్దంతో హనుమత్ శబ్దం కలిసిన మహామంత్రాన్ని సంహితా గ్రంథాల ఆధారంగా తెలుసుకుంటూ అటువంటి హనుమంతుడు జ్ఞాన గుణసాగరుడు. జ్ఞానము గుణము కూడా అనంతముగా అగాధముగా అపారముగా ఆయన వద్ద ఉన్నాయి అని చెప్తూ జయ కపీస్, ఆయన కపుల్లో కపి కాకుండా కపీశ్వరుడు అనే మాట చెప్తూ ఆయన కీర్తి తిహులోక ఉజాగర్, 3 లోకాల్లో కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ముల్లోకాలు స్వామి యొక్క కీర్తి వ్యాపించి ఉన్నది. అటువంటి కీర్తి కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. ఆయన కీర్తి అంటే ఆయన చేసిన పనుల వల్ల, ఆయన మహిమ వల్ల, ఆయన గుణముల వల్ల, ఆయన తత్వం వల్ల లభించినటువంటిది. హనుమంతుని యొక్క గుణముల్ని మహిమల్ని చూసినటువంటి దేవతలు మొదలైన వారందరూ కూడా సర్వలోకవాసులు కూడా ఆయన కీర్తించారు కనుక తిహులోక ఉజాగర్ అని చెప్పారు. అదేవిధంగా కపీసుడు అన్నప్పుడు వానరానాం అధీశం అనేటువంటి తులసీదాసుల వారి మాటని మనం ప్రమాణంగా తీసుకున్నాం. అంతేకాదు విశ్వనాథ వారు జాంబవంతుడు హనుమంతుడితో చెప్పాడు ఒక మాట అంటాడు, బలము చే బుద్ధి చేత సత్వంబు చేత అధిక తేజస్సు చేత నీయంతవాడు చెలగు త్రైకాలికంబగు సృష్టియందు కానగారాడు మేలుకో కపి మహేష, మేలుకో కపి మహేష. అంతవరకు యోగిలా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అసలు స్వరూపము స్వభావము తెలియని జాంబవంతుడు, నీ గొప్పతనం మాకు తెలిసయ్యా, నువ్వు అలా మౌనంగా ఉండరాదు, నువ్వు విజృంభించాలి అన్నప్పుడు గొప్ప శబ్దం వేశాడు. కపి మహేష అన్నప్పుడు కపుల్లో గొప్పవాడు గనుక కపీశ్వరుడు ఒకటి, కపి రూపంలో ఉన్న ఈశ్వరుడు గనుక కపీష అని చెప్పారు. పై కపి అనే శబ్దము వానరుడు అని అర్థంలో మనం చెప్పుకున్నాం. కానీ కపి అనేది భగవంతుడికి సంబంధించిన శబ్దం కూడా. విష్ణు సహస్రనామాల్లో కపిల కపిరప్యయ అని చదువుతున్నాం. ఇక్కడ కపిహి అనేది భగవన్నామంగా చెప్పారు ఇక్కడ. అలాగే సూర్యభగవానుడికి కూడా ప్లవంగమహ అనే పేరు మనం ఆదిత్యోదయంలోనే చదువుతున్నాం. ప్లవంగమహ వింధ్య వీధి ప్లవంగమహ అంటున్నాం. ఇక్కడ ప్లవంగమం అంటే వానరం అని అర్థం, కపి అన్న వానరం అర్థం. కానీ శబ్దములు అటు సూర్యభగవానుడికి పరమాత్మకి వాడబడ్డాయి. కపి అనే శబ్దంతో కొన్ని వేదమంత్రాలు కూడా ఉన్నాయి. అంటే కపి అంటే కేవలం వానరుడు అని అర్థంలో చెప్పిన తేజస్వరూపుడు అర్థం కపి శబ్దానికి. అది కపిల మహర్షి అన్నట్టు కపిల అంటున్నాం. కపిలహ, కపిలహ శబ్దం 2 మార్లు వస్తుంది విష్ణు సహస్రంలో. మహర్షి కపిలాచార్య ఒకటి, కపిల కపిరప్యయ అని మరొక చోటు వస్తున్నది. అంటే మహా తేజస్వరూపుడు, స్వర్ణకాంతులతో ప్రకాశించేవాణ్ణి కపిలహ అని అంటారు. అలాంటి గొప్ప కాంతులతో ఉన్నవాడు కనుక కపి. ఇంకోటి అర్థం కం పిబతి ఇతి కపిహి అన్నారు ఇక్కడ. జలములను తన కిరణాలతో స్వీకరిస్తాడు కనుక ఆదిత్య భగవానుడికి కూడా కపి అనే పేరున్నది. ఇక వానరులకు కూడా కపి ఉన్నది. కానీ వానరుడుగా కనబడుతున్నప్పటికీ కూడాను కపి శబ్దం భగవత్ శబ్దవాచ్యం కనుక ఈయన భగవత్ స్వరూపుడే అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత మొదలవుతుంది రామదూత. ఈ రామదూత అనే మాట హనుమంతునికి ప్రీతిపాత్రమైన శబ్దం. ఆంజనేయ హనుమాన్ అనేది ఎంత మంత్రమో రామదూత కూడా అంత మంత్రం. ఈ మాట అంటే హనుమంతుడికి చాలా సంతోషం. ఎందుకు అంటే తనని రాముడితో కలిపి చెప్తున్నటువంటి మాట కనుక రాముడికి దూతవు అని చెప్తున్నారు. పైగా ఈ దూత అనే శబ్దానికి వైదికమైన చాలా అర్థం ఉన్నది. అందుకే మనం 4 నామాలు నేను చెప్పుకున్నాం. హనుమాన్, ఆంజనేయ, రామదూత, మారుతి. ఈ 4 చాలా విశేషమైన మంత్రస్వరూపాలు. హనుమన్నామములు అన్ని మంత్రములే, కానీ ఈ 4ంటికి చాలా విశేషమైన భావం ఉన్నది. అయితే రాముడికి హనుమంతుడు దూత ఎప్పుడయ్యాడు అని ప్రశ్న వేసుకోవాలి రామాయణంలో. అవునండి, సీతమ్మ కోసం పంపించేటప్పుడు ఉంగరం ఇచ్చినప్పుడు దూతగా పంపాడు కదా అంటే అంతకుముందే రాముడు ఇతడు దూత అని ఎంపిక చేసుకున్నాడు. మొదటి చూపులోనే కిష్కింధకాండలో హనుమంతుడు ఆ సుగ్రీవునికి అభయం ఇవ్వడానికి తాను భిక్షు రూపాన్ని స్వీకరించి రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళి మాట్లాడినవైన నిన్న మనం చెప్పుకున్నాం. హనుమంతుడు ఎంత గొప్పగా మాట్లాడతాడు అనేది వాక్యకోవిది దగ్గర. ఇదంతా ఆయన తర్వాత ఒక మాట అంటాడు రామచంద్రమూర్తి, ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూడు.
ఈయన మాటలు వింటే శత్రువైనా సరే మిత్రుడైపోతాడు, అంత గొప్పగా మాట్లాడాడు అని చెప్తూ ఒక మాట అంటాడు. ఇలాంటి దూత ఏ రాజుకు లభిస్తాడో ఆ రాజుకి కార్యాలు సఫలమవ్వకుండా ఉంటాయా అని అంటాడండి ఇక్కడ. అది మొట్టమొదటి హనుమంతుడి గురించి అన్నది. అంటే సుగ్రీవుడికి ఈయన దూతగా వచ్చాడు, మంత్రి అయినప్పటికీ ఇప్పుడు దూతగా నాతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడిని దూతగా మంత్రిగా పొందిన సుగ్రీవుడికి కార్యం సఫలమవుతుంది అని చెప్పడం ఒకటి. ఈయన నాకు దూతగా ఉంటే బాగుండని ఎంపిక చేసుకున్నాడు అప్పుడే, కానీ అప్పటి నుంచే రామదూత ఆయన. ఆ తర్వాత రామదూతగానే బయలుదేరాడు దివ్యమైనటువంటి సీతమ్మ దర్శనానికి. కనుక రామదూత అని సార్థకమైపోయింది. తనను తాను పరిచయం చేసుకుంటూ కూడాను రామదూతని అని చెప్పుకున్నాడు. సీతమ్మ దగ్గర కూడా దూతోహం రామచంద్రస్య అన్నాడు. ఇక్కడ నేను రామచంద్రమూర్తికి దూతనమ్మ అని పరిచయం చేసుకున్నాడు. అదేవిధంగా రావణాసురుడి దగ్గర కూడా నేను దూతనని చెప్పాడు. అయితే హనుమంతుడు రామదూత రామదాసుడా, ఇది ఒక ప్రశ్న. ఆయన రామదూతని ఎలా చెప్పాడో రామదాసుడిని కూడా చెప్పాడు ఆయనే. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. అసాధ్యమనేది లేనివాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దూతను నేను అని కాకుండా దాసుడిని నేను అన్నాడు. ఇక్కడ రాముడికి దాసుడును అంటే రామదూత ఆయనే, రామదాసుడు ఆయనే. వచ్చింది దౌత్య కార్యానికి, కానీ మానసికంగా భక్తుడు ఆయన. ఎటువంటి భక్తుడు అంటే దాసభక్తుడు. దాస అనే మాటకు అర్థం అహంకార రహితుడు అని అర్థం. ఇక్కడ హనుమంతుడు ప్రధానంగా అహంకార రాహిత్యాన్ని సుగుణం కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఎవడు సంపూర్ణుడో వాడికి అహంకారం ఉండదండి. హనుమంతుడు సర్వగుణముల్లో సంపూర్ణుడు అయినప్పటికీ అహంకార రహితుడు. ఆ అహంకార రహితంగానే భగవంతుని కొలుచుకోవాలి. అందుకే నేను దాసభక్తుణ్ణి అంటే అహంకారము లేని భక్తుణ్ణి దాసభక్తుడు అనాలి. ఇంకొకటి దాసభక్తికి మరొక మాట ఏమిటంటే ఆనుకూల్య ఆచరణ అన్నారు ఇక్కడ. అంటే భగవంతుడికి అనుకూలముగా నడుచుకోవడం దాసభక్తి. ఎప్పుడైనా దాసుడు అంటే యజమానికి అనుకూలంగా నడుచుకోవాలి. అలాగే రామునికి అనుకూలంగా నడుచుకుంటాడు, రామునికి విరుద్ధముగా నడవడు గనుకనే ఆయన్ని రామదాసుడు అన్నారు, రామదూత అన్నారు. ఇక రామదూత అన్నప్పుడు దూత శబ్దము ఎక్కడ వాడబడింది అంటే వేదముల్లో దూత శబ్దం వాడబడుతుంది. ఎవరిని ఉద్దేశించి అంటే అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి దూత శబ్దం వాడారు. అందుకే వేదముల ఆధారంగా హనుమత్ తత్వాన్ని కొందరు మహానుభావులు వ్యాఖ్యానించారు. ఒక విధంగా మన హనుమత్ సంబంధమైన ఒకానొక పరిశోధనాత్మకమైన విషయాలను ఇక్కడ చెప్పుకోబోతున్నాం. వీలైనంత ఇది సంపూర్ణ పరిశోధన అనంగానే అనేక గ్రంథాల్లో ఉన్న హనుమత్ తత్వాన్నతని మనం తెలుసుకుంటూ వీటికి అన్వయించుకుంటూ తులసి వారి హనుమాన్ చాలీస చెప్పుకుంటున్నాం కదా. వేదంలో చెప్పినటువంటి కొన్ని విషయములు పురాణాల్లో కథల రూపంలో కనబడతాయి. రామాయణం కూడా అలాంటిదే. రామ సంబంధమైన కథలు ఎన్నో వేద మంత్రాల్లో దాగి ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకుని మహర్షి కల్పులైన మహాత్ములు వేద రామాయణము మొదలైన గ్రంథాలు రచించారండి ఇక్కడ. ఎందుకంటే రాముడు వేదముల యందు ప్రతిపాదింపబడే పరమాత్మే, ఆ పరమాత్మ అవతరించాడు. అలాగే రామకథ ఎలా వేదములందున్నదో హనుమత్ కథ కూడా వేదములో కనబడుతున్నది. ఇక్కడ చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. రుద్రం రుద్రేషు రుద్రియం హవామహే అని ఋక్ సంహితలో ఒక మంత్రం ఉన్నది. దానికి భాష్యం రచిస్తూ వేదోపదేశ చంద్రిక అనే గ్రంథంలో గంగేశ్వరానంద మహారాజ్ అనే ఆయన సంస్కృతంలో వాడికి భాష్యం రచిస్తూ ఆ మంత్రములన్నీ హనుమంతునికి ఎలా చెప్తాయో అద్భుతంగా చెప్పారండి. అందులో ఇంద్రో జఘాన హను అని ఒక మంత్రం ఉన్నది. అంటే ఇంద్రుడు దవడల మీద దెబ్బతీయడం కూడా వర్ణించబడింది ఇక్కడ. హనుమంతుని ప్రతాపము, హనుమంతుని యొక్క తత్వము. ఆయన రుద్రులలో రుద్రుడు, రుద్రులలో రుద్రుడైన రుద్రుని మేము ఆరాధిస్తున్నామని అర్థం. రుద్రం రుద్రేషు రుద్రియం హవామహే. రుద్రుల్లో రుద్రుట అంటే అర్థం ఏంటంటే ఏకాదశి రుద్రులుగా ఉన్నటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయన హనుమంతుడు. పైగా వానర వీరులు అందరూ వచ్చారు కదా, అందులో ఏకాదశి రుద్రుడు అవతరించట. ఏ రుద్రుడు ఏ వానర రూపంలో ఉన్నాడో కూడా వర్ణన మనకు కనబడుతుంది ఆనందరామాయణం అనే గ్రంథంలో. ఇవన్నీ ఆర్షరామాయణములు. ఈ వేదోపదేశ చంద్రికలో ఒక మాట ఉంది. శివం సతనుతాం రామో యస్య దూతం మహాబలం స్తౌతి వాయుసుతం వీరం అగ్నిమిత్యాదికా శృతి అన్నారు. అగ్నిమితి మొదలైనటువంటి శృతులు చెప్తున్నాయి హనుమంతుడిని దూతగా అన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఎక్కడుంది దూత శబ్దం? వేదంలో వెతకాలి. దానికి హనుమంతుడికున్న అనుబంధం చూడాలి. నేను హనుమాన్ శబ్దానికి మన అర్థం చెప్పినప్పుడు అధరాహను పూర్వరూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్సంధానం, జిహ్వాసంధి ఇత్యాది చెప్పినప్పుడు వాగ్రూపమైన అగ్ని అన్నామా లేదా?
కానీ హనుమంతుడు అగ్నిస్వరూపుడు అని నేను మనం చెప్పుకోవడం జరిగింది. పైగా హనుమంతుడు ఎవరు పుత్రుడు? వాయుపుత్రుడు. ఉపనిషత్తుల ప్రకారం చూస్తే ఆకాశాద్వాయు వాయోరగ్ని, మరి ఈయన వాయుపుత్రుడు అంటే ఏమవుతాడు? అగ్నిస్వరూపుడు అవుతాడు. కానీ వాక్కు అగ్నిస్వరూపము, అగ్నిర్మే వాచిశ్రిత అన్నట్లు. కానీ వాగగ్ని రూపుడు, వాక్యకోవిదుడు. అదేవిధంగా దూత గురించి చెప్పేటప్పుడు ఋగ్వేదంలోనే అగ్నిం దూతం వృణీమహే అని మంత్రం కనబడుతుంది. అగ్నిని దూతగా వరిస్తున్నాము అని. ఆ మంత్రము హనుమత్స్వామిని ఉద్దేశించి చెప్తున్నది అంటూ ఈ వేదోపదేశ చంద్రిక చక్కగా అన్వయిస్తున్నది. అంటే రామాయణాన్ని మనం ఒక యజ్ఞస్వరూపంగా చూడాలి. కేవలం కథ మాత్రమే కాదు, కేవలం గొప్ప కథ అయి ఉంటే ఇంతకాలం మిగిలేది కాదు. రామాయణంలో యజ్ఞ రహస్యాలు, మంత్ర రహస్యాలు, యోగ రహస్యాలు, వేదాంత రహస్యాలు దాగి ఉన్నాయి కనుకనే అది వేద సమమైంది, మంత్రస్వరూపమైంది, వేదమే అయింది. అంతెందుకు, ఇది వేదమే అన్నాడు వాల్మీకి అన్నాడు. రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయేద్బుధ అని ఒకచోటు చెప్తాడు. రామాయణం వేద సమం సర్వదేవాత్మకం అని మరొక చోటు చెప్తాడు. అందుకే మహానుభావులు శంకరులే వేద వేద్యే పరీపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. ఇప్పుడు రామాయణాన్ని మనం ఎలా చూడాలంటే, రామాయణానికి యజ్ఞస్వరూపంగా చూస్తే యజ్ఞము నుంచి కలిగిన వాడు రామచంద్రమూర్తి. యజ్ఞ సంభవ రామ అన్నాడు అన్నమయ్య. యజ్ఞము వల్ల వచ్చాడు. యజ్ఞము వల్ల వచ్చిన ఆయన యజ్ఞమును రక్షించడానికే విశ్వామిత్రుడితో పాటు వెళ్ళాడు. యజ్ఞరక్షణ చేసి వస్తూ జనక మహారాజు యజ్ఞము చేస్తూ ఉండగా అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఏం చేశాడంటే, జనక మహారాజు యజ్ఞం చెయ్యాలని భూమిని దున్నుతూ ఉండగా లభించిన సీతాదేవిని చేపట్టాడు. ఆ తర్వాత ఆయన బయలుదేరినప్పుడు యజ్ఞం అనగా సర్వదేవతల యొక్క శక్తి యజ్ఞం వల్ల బలపడుతుంది. యజ్ఞములో అందరూ దేవతలు ఆరాధింపబడుతుంటారు. యజ్ఞేశ్వరుడు విష్ణువు, యజ్ఞోవై విష్ణువు అన్నారు. యజ్ఞమే విష్ణువు, యజ్ఞేశ్వరుడు విష్ణువు. విష్ణువు యజ్ఞరూపుడే యజ్ఞము నుంచి ఆవిర్భవిస్తే యజ్ఞముతో బలం పొందవలసిన దేవతలందరూ కూడా వానరవీరులుగా వచ్చారు. కానీ సర్వదేవతాత్మకుడై యజ్ఞేశ్వరుడైన విష్ణువు యజ్ఞద్రోహులైన అసురశక్తులను నశింపజేస్తాడని వేదం చెప్తానది. కనుక యజ్ఞము రాముడై, యజ్ఞములో వినియోగింపబడే వేదము సీతమ్మయ్యై, యజ్ఞము చేత ఆరాధింపబడే దేవతలందరూ వానరవీరులై, యజ్ఞేశ్వరుడైన విష్ణువు రామచంద్రమూర్తిగా వెళ్ళి యజ్ఞద్రోహులైన రాక్షసులను సంహరించాడు. ఇదండి రామాయణం మొత్తం కూడా. అందుకే రామాయణం చదివితే అనేక యజ్ఞములు చేసిన ఫలం లభించడానికి కారణం ఏంటంటే యజ్ఞరహస్యములు. ఇంకా ఓపిక ఉండి పరిశోధిస్తే వేదములైన ఈ వేదములు ఉన్న యజ్ఞములు తెలియాలి, వేద మంత్రములు తెలిసి రామాయణాన్ని చదివితే అప్పుడు ఈ రహస్యాలన్నీ బయటపడతాయి. ఇక్కడ ఒక కొంతమేరకు సూచనగా మాత్రమే చెప్పుకున్నాం. దీన్ని బట్టి రామాయణాన్ని తలుచుకున్న నమస్కారం చేసుకున్న చాలు. రామాయణం యజ్ఞమైనప్పుడు యజ్ఞంలో ప్రధానంగా ఆరాధింపబడేది అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుని ద్వారా కదా మొత్తం జరుగుతుంది. ఆ అగ్ని ఎవరయ్యా అంటే ఆంజనేయస్వామి అగ్ని అన్నారు ఇక్కడ. కానీ యజ్ఞము విష్ణువై దేవతలందరూ వానరవీరులైతే, యజ్ఞములో వినియోగించే వేదము సీతమ్మ అయితే యజ్ఞ అగ్ని హనుమంతుడయ్యాడయ్యా అన్నాడు. ఆ మాట హనుమంతుడు చెప్తాడు సుందరకాండలో సీతమ్మతో, అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నందుకు బాధపడకు, నేను ఈ క్షణంలో రాముడి దగ్గర పెడతాను. ఎలాగంటే అగ్నిహోత్రుడు ఆహుతులు తీసుకువెళ్ళి ఇంద్రాది దేవతలకు ఎలా ఇస్తాడో అలా తీసుకువెళ్ళి నేను రాముడికి ఇస్తానమ్మా అన్నాడు. అంటే తాను అగ్నిహోత్రుడిని చెప్పగానే చెప్పాడా లేదా? అగ్నిని దూతం వృణీమహే, అగ్నిని దూతగా వరిస్తున్నాము అని మంత్రం యొక్క అర్థం. అగ్నిని అంటే భగవంతుడికి మనకి అనుసంధానం ఏర్పరిచేటటువంటిది అగ్నిహోత్రుడు. అగ్నిముఖావై దేవాహ, అగ్ని ద్వారానే కదా భగవంతుడు మనం పట్టుకోవాలి. కనుకనే హనుమంతుడు అగ్నిస్వరూపుడు కనుక ఇక్కడ అగ్నిని దూతం వృణీమహి అనే మాటకి రామదూత అనే మాటకి సరిపోయిందండి. ఇక్కడ ఇది ఒక అందమైనటువంటి విషయం. అంతేకాకుండా హనుమంతుడి యొక్క అగ్నిస్వరూపం గురించి చెప్పాలంటే హనుమంతుడు ఎవడు? రుద్రస్వరూపుడు. రుద్రుని గురించి వేదంలోనే రుద్రో ఏష యదగ్ని అని మాత్రం కనబడుతుంది. రుద్రుడు ఈ అగ్ని రుద్రస్వరూపుడే అని చెప్పారు ఇక్కడ. అలాగే రుద్రునికి ఎలా జటాజూటము తేజస్సు ఇత్యాదులు ఉన్నాయో అగ్ని ద్వారానే దర్శించారు ఇక్కడ. కానీ రుద్రస్వరూపుడైన హనుమంతుడు అగ్నిస్వరూపుడు అని చెప్పినప్పుడు మామూలు అగ్ని కాదు, సంస్కరింపబడిన యజ్ఞ అగ్ని ఆయన ఇక్కడ. కనుక అగ్నిదూతం వృణీమహి అంటే సర్వదేవతలకి అనుసంధానం కల్పించగలిగేటువంటి వాడు అగ్నిహోత్రుడు. నిన్న హనుమంతుడు అనగప్పుడు మన సర్వదేవతాత్మకుడైన విషయం చెప్పుకున్న అస్త్రవాన్ అని. మరి ఏ దేవతనైనా అగ్నిహోత్రమునందు ఆరాధన చేస్తున్నాం, కానీ అగ్నిహోత్రుడు సర్వదేవతాత్మకుడుగానే మనం భావన చేస్తున్నాం. అటువంటి స్వరూపుడు హనుమత్ స్వామి. కనుకనే రామదూత అని పలికినప్పుడు సమస్తమైనటువంటి యజ్ఞస్వరూపమైనటువంటి అగ్నిహోత్రుడే మనకు స్ఫురిస్తున్నాడు ఇక్కడ. అది విశేషమైన అంశం. అందుకే అగ్నిదూతం వృణీమహి అనే మాట ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక్కడ దేవతలకు అనుసంధానం అగ్నియే గనకనే జాతవేదో మమావహ
అంటున్నాం శ్రీ సూక్తంలో, జాతవేద శేషునవామ అంటున్నాం దుర్గా సూక్తంలో. దీన్ని బట్టి అగ్నిహోత్రుడి ద్వారానే మనం భగవత్కృప పొందగలం. అలాగే యజ్ఞస్వరూపుడైన రాముని అనుగ్రహము అగ్నిహోత్ర స్వరూపుడైన హనుమత్ ద్వారానే మనకు లభిస్తోంది గనక హనుమంతుడిని అగ్నిదూతం వృణీమహే అనేటువంటి వేదమంత్రంతో అనుసంధానం చేస్తే రామదూత అని తెలుస్తున్నది. రామునికి దూత అతను అంటే పరమాత్ముడైన రామునికి దూతగా ఉన్నటువంటి వాడు. పైగా దూత అన్నప్పుడు కేవలం మెసెంజర్ మాత్రమే కాదండి. అవతల ఈ విషయం తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళాలంటే అది దూత కార్యం అనడానికి సరిపోదు. దూతకు కొన్ని లక్షణాలు ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. పైగా రుద్ర నమక మంత్రాలు చదువుతున్నప్పుడు నమో దూతాయ చ ప్రహితాయ చ అనే మంత్రం వస్తుంది. అంటే దూత రూపములో ఉన్న రుద్రునికి నమస్కారము, ప్రహితాయ చ రాజు యొక్క గొప్ప హితాన్ని కలిగించేవాడు కోరేవాడు అయినటువంటి రుద్రునికి నమస్కారం అని 2 మంత్రములు ఉన్నాయి ఇక్కడ. ఇది రుద్రుడు దూతగా ఎక్కడొచ్చాడు అని పెద్ద ప్రశ్న వస్తుంది. రుద్రుడు దూతగా వచ్చిన స్వరూపమే ఆంజనేయ స్వామి వారు అనే అన్వయం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ అంటే రుద్రంలో ఉందంటే తప్పకుండా రూపం ఉండాలి. ఆ రూపం ఏది అంటే హనుమద్ రూపం. అందుకే ఇక్కడ రామదూత అనే మాటతో నమస్కారం చేసుకుంటే ఆ మాట ఆయనకి ఎంత ఇష్టము అంటే తానే 2 మార్లు ప్రకటించుకున్నాడు. హనుమాన్ బాహుక్ అనే గ్రంథంలో కూడా తులసీదాసుల వారు దూత రామరాయకో సపూత పూత బాయకో సమత్త హాతుపాయకో సహాయ అసహాయకో అంటూ రామదూత అనేటువంటి భావాన్ని చక్కగా చూపిస్తాడు. పైగా ఎటువంటి దూత అంటే సీతమ్మే అంటుంది హనుమంతుడిని చూసి, నువ్వు సామాన్యుడు కావయ్యా, విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయేకేన ప్రదర్శితం. నువ్వు విక్రమం కలిగిన వాడివి, సమర్థత కలిగిన వాడివి, ప్రాజ్ఞుడవు. ఇక్కడ విక్రమము అనేటువంటి శారీరక లక్షణం, సమర్థత అనేది శరీరము బుద్ధి రెండిటికి వర్తిస్తుంది. నువ్వు జ్ఞానస్వరూపుడుని చెప్పడం ప్రాజ్ఞస్త్వం. తర్వాత వానరోత్తమ, వానరుల్లో శ్రేష్టమైన వాడివి. లేకపోతే ఈ రాక్షస స్థానాన్ని నువ్వు ఒక్కడివే చక్కగా 100 యోజనాల సముద్రం దాటొచ్చేసేవు అంటే అది సామాన్యమైన విషయమా? శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. ఇది సీతమ్మ అన్నమాట. 100 యోజనాల సముద్రం కూడా నీకు గోష్పదీకృత, ఆవు కాలి గిట్ట మోపినంత మేర అయిపోయింది. గోష్పాదం అంటే అది. ఇంత సముద్రం నీకు ఏమైపోయింది? గోష్పాదం అంతా మేరైపోయింది. ఇది తీసుకునే మంత్రశాస్త్రం గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని స్తోత్రాన్ని మనకు అందించింది. పైగా ఇలా గోష్పాదం అంత చేసినటువంటి నువ్వు దౌత్య కార్యమే కాదు అనుగ్రహ కార్యం కూడా చేయగలవు, సీతమ్మ చెప్తోంది. అందుకే ఈ పని చేయడంలో నిన్ను మించిన సమర్థుడు లేడు. కాబట్టి హనుమ, నువ్వు తొందరగా తగిన ప్రయత్నం చేసి మా దుఃఖాన్ని పోగొట్టు అని సీతమ్మ ప్రార్థించిందండి. ఒక్కటి కొంచెం ఆశ్చర్యంగా చమత్కారంగా అనిపించేది ఏంటంటే, హనుమంతుడు సీతారామ భక్తులు, అందులో సందేహం లేదు. కానీ సీతారాములు హనుమంతుడి భక్తులు అంటే అభ్యంతరమా? హనుమంతుడు ఒప్పుకోడు, నేను సీతారాముల భక్తుడినే అంటాడు. కానీ సీతారాములను అడిగితే హనుమద్భక్తులు అనుకుంటే తప్పేం లేదని అంటారు. కొంచెం సాహసంలా అనిపించినప్పటికీ కూడాను ఎప్పుడైనా భగవంతుని భక్తుడు అడుగుతాడు, నాకు ఇది చెయ్యవయ్యా అని. హనుమంతుడు ఎవరిని అడగలేదు. హనుమంతుడిని అడిగారు, సీతమ్మ అడిగింది, నువ్వే ఈ పని చేసి నా దుఃఖాన్ని పోగొట్టు అన్నది. రామచంద్రమూర్తి అడిగాడు, 2-3 సార్లు రామునికి ఈయన సహాయం చేశాడు. కాబట్టి కొంచెం చూస్తే వారిని ఈయన ఈ విధంగా పని సహాయం చేసి తన యొక్క సమర్థత చాటాడు కదా. సీతమ్మ కూడా అన్నది ఈ మాట. అదే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యస్తమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది మహామంత్రంగా చాలామంది చెప్తూ ఉంటారు. సుందరకాండలో శ్లోకాలే. హనుమాన్ చాలీసా చెప్తే సుందరకాండ గుర్తుకొస్తూనే ఉంటుంది. ఏం చేస్తాం, నిన్న కూడా చెప్పుకున్నాం, ఇవాళ చెప్పుకున్నాం. అందుకు కొంతమంది పెద్దలు అంటారు, హనుమాన్ చాలీసా పారాయణ సుందరకాండ పారాయణతో సమానము అనేటువంటి అనుభవజ్ఞులైన ఉపాసకులు ఉన్నారు. అంత శక్తివంతం అండి హనుమాన్ చాలీసా. ఎందుకంటే ఇందులో ఏది చెప్పినా సుందరకాండ గుర్తు రాకుండా ఉంటుందా? సుందరకాండ అంటే హనుమత్కాండ. మొత్తం సుందరకాండలో ఉన్న ఒకే ఒక మహాపురుషుడు హనుమంతుడే. ఆయన కథే మొత్తం. అవునా లేదా? మీరు కొంచెం ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. మొదటి నుండి చివరి వరకు హనుమంతుడి చుట్టూ కథ నడుస్తుంది. మధ్యలో రావణుడి వృత్తాంతమైన లేదా సీతమ్మ వృత్తాంతమైన రామ వృత్తాంతమైన హనుమంతుడు చూసింది, హనుమంతుడు విన్నది, హనుమంతుడు అన్నది, హనుమంతుడు అనుకుంటున్నది ఉంటుంది. మొత్తం కాండంతా ఆయన చుట్టూ తిరుగుతుంటుంది.
అందుకే సుందరకాండ పారాయణ అంటే అందరికీ హనుమంతుడు గుర్తొస్తాడు. ఆ సుందరకాండలో ఉన్న మర్మములు, యుద్ధకాండలో ఉన్న మర్మములు, ఇతర గ్రంథాలు ఉన్న మర్మములు కూడా హనుమాన్ చాలీసా చదివితే గుర్తొస్తాయంటే ఇది సంపూర్ణ హనుమత్ సూక్తము, హనుమద్ ఉపనిషత్తు అని అన్నటువంటి వాక్యము సత్యదూరం కాదు అని మనకు తెలుస్తున్నది ఇక్కడ. కనుక ఈ మంత్రము కార్యసిద్ధికర మంత్రము, దుఃఖనాశక మంత్రము అంటారు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది చెప్తున్నటువంటి గొప్ప మాట. అందుకే శోకనాశకుడు హనుమంతుడు. ఇప్పుడు మరొక తత్వం చూస్తున్నాం. హనుమంతుడు రామదూతగా వెళ్ళినప్పుడు చేసిన గొప్ప పని ఏమిటి అంటే సీతమ్మ శోకాన్ని పోగొట్టాడు. అందుకే సీతాశోక వినాశనకారి అని బిరుదు. కేవలం సీతమ్మ శోకాన్ని పోగొట్టాడు అండి, ఎందరి శోకం పోగొట్టాడు మీరు ఆలోచించాలి. ఆంజనేయుడు సీతమ్మకి రాముని గురించి చెప్పి ఓదార్చాడు, సీతమ్మ దుఃఖం పోగొట్టాడు. కానీ తాను సీతను చూశానన్న వార్త చెప్పి వానరులందరికీ ఆనందం కలిగించాడు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలనా లేదా అనే భయం ఏదైతుందో అది పోయి ఆయన ఆనందపడ్డాడు. ఈ వార్త విని రాముడు ఆనందించాడు, లక్ష్మణుడు ఆనందించాడు. మరి అందరికీ ఆనందం కలిగించిన వాడు హనుమంతుడు కనుక హనుమంతుడు అంటేనే ఆనంద ప్రదాత, అభయదాత, శోకనాశకుడు. హనుమత్ తత్వం అంటే అది. కనుక హనుమను ఆశ్రయించిన వారికి శోకములు తొలగుతాయి, ఆనందము లభిస్తుంది, కార్యము సిద్ధిస్తుంది. కానీ హనుమంతులను విభూతులు చూడాలి ఇక్కడ. వీటిని విభూతులు అంటే ఈశ్వరీయ శక్తులు అని అర్థం. ఇక్కడ ఈశ్వరుని యొక్క ప్రత్యేకమైన శక్తులను విభూతులు అంటారు. అవి విశ్వమంతా వ్యాపించున్న విభూతులు కూడా. మన కంటిలో చూపు ఉందంటే ఈశ్వరీయ శక్తి, అది కంటికి విభూతి చూపు, చెవికి విభూతి వినగలగడం. కనుక ఈశ్వర విభూతులు విశ్వమంతా నిండి ఉన్నాయండి. అలా ఈశ్వరీయ గుణములు కొన్ని ఉంటాయి, ఆ గుణములను కూడా ఈశ్వర విభూతులు అంటారు. అది కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు. ఏదైనా ఉత్కృష్టత కనబడితే, ఒక గొప్పతనం గోచరిస్తే, ఒక గొప్ప పరాక్రమం కానీ, గొప్ప గుణం కానీ, గొప్ప శక్తి కానీ కనబడితే అది నా విభూతి అని తెలుసుకో అన్నాడు కదా. ఇది ఒక్కటి కనబడితేనే విభూతులు అంటే హనుమంతులు ఎన్ని విభూతులు కనబడుతున్నాయి పరిశీలించండి. ఆ విభూతులన్నీ ఈశ్వరీయ శక్తులు, ఈశ్వర గుణములు. ఆ ఈశ్వరీయ గుణములన్నీ మూర్తిభవించిన వాడు హనుమంతుడు గనక అన్ని కపీశ్వర అంటూ మనం కొలుచుకుంటున్నాం. అలాంటి హనుమత్ స్వామి ఉద్యదాదిత్య సంకాసం, ఉదార భుజ విక్రమం, కందర్ప కోటి లావణ్యం, సర్వ విద్యా విశారదం, శ్రీరామ హృదయానందం, భక్త కల్ప మహీరుగం, అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం అంటూ స్వామికి సంబంధించిన మంత్రస్వరూపిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఇవి మంత్రశాస్త్రంలో ఇప్పుడు చెప్పినవి. ఎలా ఉన్నాడు స్వామి అంటే ఉద్యదాదిత్య సంకాసం, ఉదయిస్తున్న సూర్యుని వలె ఉన్నటువంటి వాడు, పైగా విశాలమైనటువంటి భుజపరాక్రమం కలిగిన వాడు. ఎంత అందగాడంటే కందర్పకోటి లావణ్యం. హనుమంతుడు మహాసుందరుడు. ఎవరికి తెలుస్తారంటే దేవతా సౌందర్యం ఉపాసించిన వాడికి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. లేదా శ్రద్ధగా కూర్చుని ఋషులిచ్చిన గ్రంథాలు పరిశీలిస్తే అప్పుడు అర్థమవుతుంది. హనుమంతుడు మహాసుందరుడు, ఆయన పేరే సుందరుడు, అందుకని కాండ పేరు సుందరకాండ అయింది. అటువంటి అందగాడైన, ఎంత అందం అంటే కాంచనాద్రి కమనీయ విగ్రహం అంటున్నాం. బంగారు పర్వతంలో ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా శ్రీరామ హృదయానందం, గొప్ప మాట అన్నారండి. సీతమ్మ శోకం పోగొట్టి సీతమ్మకు ఆనందం కలిగించాడు. అంతేకాదు రాముడికి కూడా ఆనందం కలిగించాడు. రాముడు అంటేనే ఆనంద స్వరూపుడు. రామశబ్దానికి అర్థము ఆనంద స్వరూపమైన వాడు, ఆనందం కలిగించేవాడు. జగతికి ఆనందం కలిగించడానికి వచ్చాడు కనుకనే ఆయన పేరు రామ అయింది ఇక్కడ. అది రాముడికి పేరుంది. త్యాగ యొక్క మాటలో అన్నాడు, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అన్నారు. కనుక రాముడు అంటేనే ఆనందప్రదాత. రాముడిని బాగా ధ్యానం చేస్తే ఏమొస్తుందండి? ఆనందం వస్తుంది. సరిపోతుందా? ఆనందం ఒక్కటి వస్తే సరిపోతుందా లేదు చెప్పండి. ఇక్కడ మనం వస్తువులు కోరుకుంటాం, ఆనందాన్ని కోరుకోం. అందుకే వస్తువులు వస్తే కొన్నాళ్ళకి బాధిస్తాయి. ఆనందాన్ని కోరుకోండి, ఎంత బాగుంటుందో. ఆనందం ఫలానా వస్తువు వల్ల వస్తుంది అనుకుని వస్తువును కోరుకుంటాం. అదే అక్కడ చిక్కొచ్చింది మనకి. వస్తువులో సహజంగా ఆనందం లేదు. ఆనందాన్ని అడగండి. ఆనందం ఎవడు? భగవంతుడు ఆనంద స్వరూపుడు. కనుక రామ అనే శబ్దానికి ఆనందకారక, ఆనంద స్వరూప అని అర్థం. అదే రామతారక మంత్రసిద్ధుడైన త్యాగయ్య జగదానందకారక అన్నాడు. మా హనుమంతుడు ఉన్నాడే జగదానందకారకుడైన రాముడికి కూడా ఆనందం కలిగించిన వాడు కనుక ఈయన ఆనందం ఎంత గొప్పదండి. కానీ హనుమంతుడి స్వభావం అంతా ఆనందమే, ఎక్కడ దుఃఖం అనేది తెలియదు. ఆయనకి దుఃఖం లేదు, తన భక్తులకు దుఃఖం రానివ్వడు. అది హనుమంతుని యొక్క స్వభావం. ఎందుకంటే సూర్యుడికి చీకటి లేదు, ఇతరులకు చీకటి రానివ్వడు. అదే కదా సూర్యుడు అంటే అదే. కనుక సూర్యుడు కనిపిస్తే చీకటి ఉండదు. హనుమంతుడు అనుభవానికి వస్తే దుఃఖం ఉండదు. కానీ హనుమంతుడు అంటే ఆనంద స్వరూపుడు, అభయస్వరూపుడు, శోకనాశకుడు, కార్యసిద్ధి స్వరూపుడు.
ఇవి ప్రధానంగా హనుమంతుని యొక్క స్వరూపంలో, తత్వంలో మనం తెలుసుకోవాల్సినవి. అందుకే శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం, గొప్ప మాట అన్నాడు. భక్తుల పాలిటి కల్పవృక్షం హనుమత్స్వామి. హనుమంతుడు నిలబడ్డాడు అంటే నీ ఎదురుగా కల్పవృక్షం ఉన్నట్లే. కల్పవృక్షం అంటే అర్థం ఏంటి? ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అందుకే హనుమన్ మంత్రశాస్త్రంలో ఒక మాట ఉన్నది, హనుమాన్ కల్పవృక్షోమే హనుమాన్ మమ కామధక్ చింతామణిస్తు హనుమాన్ కో విచార కుతో భయం. హనుమంతుడు కల్పవృక్షము, హనుమంతుడు కామధేనువు, హనుమంతుడు చింతామణి, నాకు విచారము లేదు భయము లేదు అంటున్నాడు భక్తుడు. ఈ వింటున్నవన్నీ గుర్తుపెట్టుకుని కాస్త భగవంతుడి మీద అనుకునేటువంటి శ్రద్ధాళువులైన శ్రోతలు ఎవరైనా ఉంటే వారికి నమస్కారం. అటువంటి మంత్రస్వరూపులైన వాక్యములు ఇవి. హనుమాన్ కల్పవృక్షోమే హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కోవిచార కుతో భయం. కానీ హనుమంతుని నమ్మాను, నాకేం భయం అని ఉండాలి. ఇలాంటి హనుమత్స్వామి రూపము అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం. అభయము వరద, ఈ రెండు ముద్రలు దాల్చినటువంటి మారుతాత్మజుడికి నమస్కారము. ఇది స్వామి తత్వంలో ఆయన దూతగా ఉన్నటువంటి చేసిన గొప్ప పని ఏమిటంటే, ఒకటి కార్యసిద్ధి, రెండవది శోకనాశనము, మూడవది ఆనందప్రదాయకం. 3 స్వరూపాలు చూపించాడు. అందుకే రామదూత అన్నప్పుడు ఇదంతా గుర్తు రావాల్సిన అవసరం ఉన్నది. హనుమత్ కథ మనకి రామాయణంలో కిష్కింధకాండ వద్ద ప్రారంభమవుతుంది. జాంబవంతుడు హనుమత్ జనన వృత్తాంతాన్ని చెప్తాడు. ఆ తర్వాత హనుమంతుడు విజృంభిస్తాడు. అటుపై మళ్ళీ ఉత్తరకాండలో, అంటే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిన తర్వాత మళ్ళీ ప్రస్తావన వస్తుంది హనుమంతుడి గురించి. అప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో హనుమంతుని విశేషం చెప్తాడు. అంటే రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడైన తర్వాత కొంతకాలానికి అగస్త్య మహర్షి శిష్యులతో సహా రామదర్శనానికి వస్తారు. అప్పుడెప్పుడో యుద్ధంలో వచ్చి ఆదిత్యవర్ధి ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతకుముందు అరణ్యకాండలో వైష్ణవాస్త్రాల్ని ఆయనే ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. వచ్చినప్పుడు రామచంద్రమూర్తి చక్కగా ఆహ్వానం పలికాడు. రామచంద్రమూర్తి నిండు కొలువులో ఉండగా అగస్త్యాది మహర్షులు రాముని సమీపంలో ఉచితాసనములు అలంకరించి ఉన్న సమయంలో రామచంద్రమూర్తిని స్తుతిస్తూ, మహానుభవ, నువ్వు అసుర సంహారం చేసావు, లోకానికి క్షేమం కలిగించావు అని చెప్తూ, ఈ హనుమంతుడు ఉన్నాడే, ఈయన ఎంత గొప్పవాడయ్యా, నీకు ఎలా సహకరించాడో హనుమంతుడిని ప్రశంసిస్తాడాయన. అప్పుడు రాముడు హనుమంతుడి గురించి ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకి సమాధానంగా హనుమత్ జనన వృత్తాంతం అంతా అగస్త్యులు వారు చెప్తారండి. అది హనుమత్ జన్మ వృత్తాంతం. పురాణములు ఏం చెప్తున్నాయంటే, హనుమత్ జన్మ వృత్తాంతం వింటే చాలు అదొక ఫలితాన్ని ప్రసాదిస్తాం మనకి. అక్కడ అగస్త్యులు వారు చెప్పినటువంటి మాటల్ని మనం వాల్మీకి రామాయణ ఆధారంగా తెలుసుకోవచ్చు. కానీ తెలుగువారు నోరారా చదువుకోవడానికి ఆ మాటల్ని పద్య రూపంలో అందించారు 2 మహానుభావులు. అంటే ఉత్తర రామాయణాన్ని తెలుగులో పద్యకావ్యాలుగా 2 రచించారండి. ఒకరు తిక్కన గారు, మహాభారతాన్ని తెలుగు చేసినటువంటి మహానుభావుడు తిక్కన గారు ఉత్తర రామచరితమని అత్యద్భుతమైనటువంటి నిర్వచనోత్తర రామాయణము అని రాశాడు. నిర్వచన ఉత్తర రామాయణం అంటే సాధారణంగా పద్యము వచనంతో కావ్యాలు ఉంటాయి. ఆయన కూడా భారతం అలాగే రాశారు. కానీ ఈ ఉత్తర రామాయణంలో మాత్రం వచనం లేదు, అన్ని పద్యాలే. అందుకే దాని పేరే నిర్వచనోత్తర రామాయణం తిక్కన గారు రచించారు. తర్వాత కొంతకాలానికి కంకంటి పాపరాజు గారని ఒక అత్యద్భుతమైన తెలుగు కవి ఉన్నాడు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళమే కదా, తెలుగు వాళ్ళగా ఉన్న మనకి అంతమంది తెలుగు కవుల గురించి తెలుసో తెలియదు. కానీ అలాంటి గొప్ప తెలుగు కవులు మనకు ఉన్నారని చెప్పుకోవడానికి కూడా ఈ ప్రవచన వేదికలు ఇప్పుడు ఆధారం అండి, ఇంకో దగ్గర తెలుసుకోవడానికి లేదు. కంకంటి పాపరాజు గారని ఆయన ఉత్తర రామాయణాన్ని అత్యద్భుతమైన పద్యగద్య కావ్యంగా రచించారు. ఆయన రచన ఎంత గొప్పగా ఉంటుందంటే, వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా తీసుకున్నాడు, లేనిపోని కల్పనలు చేయలేదు, అది గొప్పతనం. రెండవది ఉదాత్తమైన రచన చేశాడు. మూడవది ఆయన కృష్ణ ఉపాసకుడు, గోపాలకృష్ణ ఉపాసకుడు. అందుకే ఇదంతా గోపాలకృష్ణమూర్తికి అంకితంగానే రచించుకున్నాడు ఆయన. కంకంటి పాపరాజు గోపాలకృష్ణమూర్తిని స్తుతించాడు. కానీ హనుమద్వర్ణన ఆయన చేసిన విశేషం చూస్తే హనుమన్ మంత్రములు సిద్ధి పొందినవాడు అనిపిస్తుందండి. ఇక్కడ హనుమదుపాసన బలం కూడా ఆయనకున్నది. అంటే వాల్మీకి రామాయణంలో ఉన్నది తీసుకుంటూనే మంత్రశాస్త్రాదుల్లో ఇత్యాదులున్న విషయాలు కూడా బయటకు తీసుకొచ్చాడు. అక్కడ ఆయన చెప్పినటువంటి మాట అగస్త్యులు వారు చెప్తున్నారు హనుమంతుడి గురించి అంటూ అందమైన పద్యాన్ని ఇచ్చారు. శైశవం వనుని భాస్కరు మృంగే ఇతని తేజమునకే ఘనుడింక సదృశుడనుచు హను తటోద్ధతి వజ్రమడచే ఈతని తనుద్రఢిమకు ఏమిక పోల్పదగట అటంచు ఉరుధాటి కడలిలో మెరసే ఈతని గభీరతకు ఎయ్యది ఇంక ప్రతి అటంచు వాలాగ్రమన గిరుల్ వ్రాల్చే ఈతని ధైర్య సంపదకిక నెవ్విసాటి అనుచు జానకీ రామచంద్రులు ఏ శౌర్యవంతు పటు గుణస్ఫూర్తులప్పటప్పటికి నెంతురు
ఆ మహాశాంతు అతిదాంతు అరికృతాంతు అతుల మతిమంతు హనుమంతు అభినతింతు అతుల మతిమంతు హనుమంతు నభినుతింతు అంటూ పాపరాజు గారు అత్యద్భుతంగా స్తుతించారు. శైశవంలోనే సూర్యుని పట్టుకున్నాడంటే ఈయన తేజస్సు ముందు ఎవరు నిలవగలరు? ఇంద్రుని వజ్రాయుధాన్ని తట్టుకుని నిలబడిందంటే ఈయన శరీరం ఎంత దృఢమైనటువంటిది. ఆయన వెళుతూ ఉంటే ఆయన యొక్క నీడ సముద్రంలోకి వెళ్ళడమే కాదు, ఆయన కూడా ఆ సింహికని సంహరించిన సముద్రం లోతుకి వెళ్ళాడంటే ఏ లోతుకైనా వెళ్ళగలిగిన లోతైన తత్వం అతనని తెలుస్తున్నది. పైగా పర్వత శిఖరాల్ని తోకలతో చుట్టూ విసిరేయగలడు ఆయన. అటువంటి వాడు ఈయనకి ఎవరు సాటి వస్తారు అని జానకీ రామచంద్రులు ఏ శౌర్యవంతుని మహాశాంతుని అతిదాంతుని అరికృతాంతుని మతిమంతుని హనుమంతుని అభినుతిస్తారో ఆ హనుమంతునికి నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. ఈ చెప్పేటప్పుడు హనుమంతుడు మహాశాంతుడు అతి దాంతుడు. అంటే మనస్సు ఎప్పుడు నిగ్రహించున్నవాడు శాంతం ఉన్నవాడు, ఇంద్రియాలను నిగ్రహించినవాడు దాంతుడవుతాడు. కానీ మనోనిగ్రహ ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి వాడు శత్రు సంహారకుడు జ్ఞాని అయినటువంటి హనుమంతుడు అన్నారు. ఆ కారణం చేతనే సీతమ్మ ఒక మాట అంటుంది, నహిత్వాం ప్రాకృతం మన్యే వానరం వానరషభ యస్య తే నాస్తి సంత్రాసో రావణం నాపి సంభ్రమ. అమ్మా నేను రామదూతని అనగానే మురిసిపోయి సీతమ్మ ఎన్ని మాటలుంటుంది. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, నేను ప్రాకృత వానరుడు అనుకోవట్లేదు, అంటే సామాన్య వానరుడుగా అనుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే భయం అనేది నీ దగ్గర ఏ కోశాన లేదు. శత్రువులు వీటికి వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు చూడటం, ఏ శత్రువు చూస్తాడని భయం, ఇలాంటివన్నీ ఉంటాయి. నీ దగ్గర భయమే కనిపించట్లేదు, నిర్భయంగా కూర్చొని హాయిగా మాట్లాడుతున్నావు. రావణుడు అంటే నీకు భయం కూడా లేదయ్యా. నువ్వు సమర్థుడివి, జ్ఞానివి, పరాక్రమవంతుడివి, అన్నీ నువ్వు చేసిన పనులు తెలిసిపోయాయి. సీతమ్మ ఎంత గొప్పదండి. అతన్ని చూస్తూనే అతను చేసిన పని బట్టి అతడు పరాక్రమవంతుడని, సమర్థుడని, జ్ఞాని అని 3 విషయాలు చెప్పింది ఆ తల్లి. చెప్పి ఇంకో మాట ఉంటుంది, అవునులే రాముడు పంపితే తక్కువ వాళ్ళని పంపుతాడా, గొప్పవాళ్ళని పంపుతాడు కదా అన్నది ఇక్కడ. మళ్ళీ వాళ్ళు ఆయన గొప్పతనం. యజ్జసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మన ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో నహ్యపరీక్షిత పరాక్రమ విజ్ఞాయ మత్సకాసం విశేషత. నా దగ్గరికి రాముడు పంపాడు అంటే పరీక్షించకుండా పంపుతాడా, గొప్పవాళ్ళని పంపుతాడు అని. మళ్ళీ గొప్పవాళ్ళని పంపగలిగి ఎంచుకుని పంపగలిగే గొప్పవాడు మా ఆయన అని రామచంద్రమూర్తిని స్తుతించిందండి. అయితే దూతకుండవలసిన లక్షణాలు కొన్ని రాజనీతి శాస్త్రం చెప్తుంది. ఆ లక్షణాలన్నీ హనుమంతుడి దగ్గర ఎలా ఉన్నాయో మనం పరిశీలించాలి. మేధావి, వాక్పటు, ప్రాజ్ఞ, పరచిత్తోపలక్షక, ధీర, యథోక్తవాది, ఏష దూతో విధీయతే. ధీర యథోక్తవాదీ చ ఏష దూతో విధీయతే. ఇంకా చాలా ఉన్నాయి రాజనీతి శాస్త్రంలో దూతకుండవలసిన లక్షణాలు చెప్తున్నాయి ఇక్కడ. 3 మేధావి అయి ఉండాలి, చక్కగా మాట్లాడగలిగిన సమర్థుడై ఉండాలి, ప్రాజ్ఞ, ఈ మాట అమ్మవారు ప్రాజ్ఞస్తం అంది ఇక్కడ, అంటే తెలివైన వాడై ఉండాలి, పరచిత్తోపలక్షక, చెప్పకుండానే ఇతరుల చిత్తంలో ఏముందో గ్రహించగలిగిన వాడై ఉండాలి, ధీరుడై ఉండాలి. హనుమంతుడు ధీరుడు, వీరుడు, 2 లక్షణాలు ఉన్నాయి. ధీరుడు అంటే ఏ వికారాలకి లోని కానివాడు అని అర్థం అండి ఇక్కడ. వికారహేతో సతి విక్రయంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరాహ అంటూ కాళిదాస మహాకవి చెప్తాడు. వికారం కలిగించే సంఘటనలు జరిగినప్పుడు కూడా ఎవడు మనసు చెక్కు చెదరకుండా ఉంటుందో వాడిని ధీరుడు అన్నది. కొంతమంది ఏమండి ఒకప్పుడు బాగుండేవారు, ఇప్పుడు ఏంటండి మాటికి కోపగించుకుంటున్నారు, దుఃఖపడుతున్నారంటే ఏం చేస్తామండి, పరిస్థితులు అలా ఉన్నాయన్నాడు. అంటే పరిస్థితులు బాగుంటే గొప్పవాడు అనమాట, పరిస్థితులు బాగోలేకపోతే బాగులేడు. అదేం ధీరత్వం అండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చెక్కు చెదరినటువంటి ఉత్తమ గుణములు కలిగిన బుద్ధి ఎవడుకుంటుందో వాడు ధీరుడు అనాలి. అటువంటి ధీరుడు హనుమంతుడు. అది మన ఆదర్శంగా తీసుకోవాలి. దూతకు అటువంటి ధీరత్వం ఉండాలి. ఎందుకంటే శత్రువులతో వాడు డీల్ చేయడానికి వెళ్తాడు, కానీ దేనికి చెక్కు చెదరకుండా ఉండాలి. అది ధీరత్వం. అంటే వాళ్ళు భయపెట్టవచ్చు, లొంగ తీసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళని తమ వాళ్ళుగా చేసుకోవడానికి ఆశలు చూపించవచ్చు. ప్రలోభాలకు లోను కాకూడదు, భయపడకూడదు. అంటే ధీరుడై ఉండాలి కదా. అందుకే దూతకుండవలసిన లక్షణాల్లో ధీరుడు. అందుకే రామాయణం కానీ హనుమంతుడు కానీ ఇలాంటి గ్రంథాలు మనం పరిశీలించేటప్పుడు పిల్లలకి పనికొచ్చే అనేక అంశాలు వస్తాయండి. అది కేవలం మహిమలు చెప్పుకునే పురాణాల కథ మాత్రమే కాదు కదా, ఒక క్యారెక్టర్ అంటే ఏమిటో ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. కానీ రాజనీతి శాస్త్రం ఇక్కడ మనం పరిశీలిస్తే దూతకుండవలసిన లక్షణాల్లో ధీర, యథోక్తవాది చాలా ప్రధానమైనది. ఉన్నదున్నట్లు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడరాదు. దూతకి ఇది చాలా
ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాదు గుణి, గుణములు కలిగిన వాడయ్యాలి. భక్త, భక్తుడై ఉండాలి. భక్తుడు అంటే భగవంతునిపై విశ్వాసం కలవాడు నాకు అర్థము. అదేవిధంగా ఏ రాజు అయితే, ఏ దేశమైతే తను పంపిందో, ఏ రాజ్యమైతే, ఏ రాజు అయితే ఉన్నాడో వాడి తరపున పనిచేస్తున్నాడు కనుక ఆ రాజ్యముపై, ఆ పాలకులపై భక్తి కలిగిన వాడి ఉండాలి దూత. ఇది చాలా ముఖ్యమైన అంశం. అదే దౌత్యకార్యం చేస్తూ దేశానికి ప్రమాదం కలిగించే పనులు చేయకూడదు. అందుకే భక్త. శుచి, శుచి అంటే పవిత్రుడై ఉండాలి అన్నారు. అంటే రోజు చక్కగా స్నానం చేసి నీట్గా డ్రెస్ చేసుకుని ఉండాలి. అదే శుచి అంటే అర్థం. శుచి అంటే ఏమిటో మనకి మన మనువు చెప్తాడు మనుస్మృతిలో. అర్థ శౌచమేవ శౌచం అన్నాడు. ఇక్కడ శుచి అంటే అక్రమార్జన లేకుండా ఉండడం అని అర్థం అండి. ఇక్కడ మంత్రులు ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, అదేవిధంగా దూత ఎలా ఉండాలన్నప్పుడు కామన్గా ఒక విషయాన్ని చెప్పారు. శౌచం ఉండాలి అంటే అవినీతి లేనివాడై ఉండాలి, అక్రమార్జన లేనివాడై ఉండాలి. ఈ మాట చెప్తే మనం అంటాం ఆ రోజుల్లో చెప్పారు కానీ ఈరోజు పర్వాలేదండి. అంటే అక్రమార్జన కలవాడే నాయకుడు అవుతాడని ప్రజలే నిర్ణయించేసుకుంటున్నారు. అది ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాడు. అవునా లేదండి? ఈ రోజుల్లో ఎవడు దొరుకుతాడండి? అవినీతి పరుణ్ణి మళ్ళీ ఎంచుకోవడానికి సిద్ధపడ్డారంటే ఆ జాతిని ఎవరు బాగు చేయలేరండి. మనం పాలించేవాడిని ఎంచుకోవాలి అంటే అవినీతి లేనివాడు నాకు పాలకుడు కావాలి అనుకోవాలి. అవినీతి లేని పాలకుడు కనిపిస్తూ ఉంటే వదులుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాడి చరిత్రలో అవినీతి లేదు. అది అర్థ శౌచమేవ శౌచం. అంతేగాని వందలాది అక్రమార్జనల కేసులు కూడా పక్కన పెట్టుకుని ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ పాలించేస్తున్నారు అంటే అలాంటి పాలకులను ఎంచుకున్నటువంటి ప్రజల్ని ఏమనాలి? ఆ జాతి ఎప్పటికైనా బాగుపడుతుందో చూడండి. బాధాకరమైన అంశం ఏంటంటే నాయకుల దాకా అక్కర్లేదు, సామాన్య స్థితిలో ఉన్నటువంటి ప్రజలు కూడా అవినీతికి అలవాటైపోయినటువంటి దేశంగా మారిపోయింది. ఎంత బాధాకరమైన అంశం. కానీ మన ప్రాచీన రాజనీతి శాస్త్రాలు ప్రతి చోట పాలకులు, మంత్రులు, దూత ఇత్యాదులు అందరూ కూడాను శుచిగా ఉండాలి అని చెప్తోంది. శుచి అంటే అర్థ శౌచమేవ శౌచం. ఆర్జనలో శుచి ఉండాలి అంటే ధర్మబద్ధంగా వచ్చిన దానితో తృప్తి పడుతూ ఉండాలి తప్ప అక్రమార్జనలు ఉండరాదు. ఇది దూతకు ఉండవలసిన లక్ష్యంగా చెప్తున్నారు. అందుకే శుచి. దక్ష, దక్ష అంటే సమర్థుడు. అదేవిధంగా మాటని చక్కగా వ్యక్తపరచగలగాలి. అది ప్రగల్భ. అవ్యసని, తర్వాత మాట అవ్యసని అంటే వ్యసనములు లేనివాడై ఉండాలి. వ్యసనాలంటే తెలుసు కదా, కొన్ని కామం వల్ల వచ్చే వ్యసనాలు, కొన్ని క్రోధం వల్ల వచ్చే వ్యసనాలు. కామం వల్ల వచ్చే అంటే మద్యపానము, జూదము ఇత్యాదులు కామ వ్యసనములు. క్రోధ వ్యసనములు అంటే వేటాడము, ఇంకొకరిని మాటలతోనో ఇంకో దానితోనో హింసించి సంతోషించడము, ఇది కొందరికి వ్యసనం అండి. అవన్నీ క్రోధజ వ్యసనములు. ఈ కామక్రోధజ వ్యసనాలు లేనివాడెవడో వాడు అవ్యసని. దీన్ని బట్టి ఒక ఉన్నత పదవిలో ఉండాలంటే, బాధ్యత కలిగిన పదవిలో ఉండాలంటే క్యారెక్టర్ చాలా ముఖ్యమని చెప్తున్నది భారతీయ సంస్కృతి. ఇది చిన్నప్పటి నుంచి పాఠాల్లో నేర్పగలిగితే వీటితో నేర్చుకున్న పిల్లలు అవినీతి రహితమైనటువంటి దేశాన్ని అందివ్వగలరండి. అవునా లేదా? కానీ మనం ఆ పని చేయట్లేదు. ఇదిగో ఇక్కడ ప్రవచనం చెప్తుంటే ఆయన ఫోన్ వింటూ ఉన్నారే, ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. మనకి ఈ శ్రద్ధ అనేది లేకపోవడం వల్ల విషయాలను గ్రహించలేకపోతున్నాం. అందుకే ఈ విషయములు మనవి కావు అనుకోకూడదు, మనవిగా చేసుకోవాలి. ఇక్కడ అది మనం తర్వాత తరానికి అందించగలగాలి. దూతకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఇప్పటికీ ఎన్ని చెప్పుకున్నాం. కనుక గుణీ, భక్త, శుచిర్దక్ష, ప్రగల్భ, అవ్యసని, క్షమి. క్షమి అంటే క్షమ, సహనం కలిగిన వాడి ఉండాలి. పరమర్మజ్ఞ, ఇతరుల మర్మం తెలిసిన వాడి ఉండాలి. ప్రతిభానవాన్, ప్రతిభ కలిగిన వాడి ఉండాలి. ఎప్పటికప్పుడు నూతనమైన విషయాలు గ్రహించగలిగే శక్తి కలిగిన వాడి ఉండాలి. అదేవిధంగా నిస్పృహ, అతనికి దేని మీద లోభం ఉండరాదు. నానాశాస్త్ర విచక్షణ, బహుశాస్త్రాలు తెలిసిన వాడి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉండాలి. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ గుర్తున్నాయి కదా. ఈ లక్షణాలన్నీ కలిగిన ఒక్క వ్యక్తి అంటే హనుమంతుడు తప్ప ఇంకెవరు కనబడతండి. కనుక రామదూత అంటే దూతకు సంబంధించిన లక్షణాలన్నీ తీసుకుంటే ఈ లక్షణాలన్నీ మూర్తీభవించిన వాడు దూత. అందుకే శంకర భగవత్పాదుల వారు కూడా హనుమంతుడు నమస్కారం చేసేటప్పుడు ఒక శ్లోకం అన్నారు. వీతాఖిల విషయచ్చం జాతానందాశ్రుపులక మత్స్యచ్చం సీతాపతి దూతార్జం వాతాత్మజ మధ్య భావయే హృజ్యం. ఇది గొప్ప శ్లోకం ఇచ్చారు. హనుమంతుడు వీత అఖిల విషయ ఇచ్చం అంటే ఏ విషయం పట్ల ఏ కోరిక లేని వైరాగ్యవంతుడు. చూసారా, మన వైరాగ్యవంతుడు అనగానే మన మనసులో ఏ సన్యాసో ఎక్కడో కొండ కోణంలో ఋషులు గుర్తొస్తారు కదా. అసలు ప్రతివాడి క్యారెక్టర్లో వైరాగ్యం ఉండాలండి.
ఎవడికి వైరాగ్యం ఉంటుందో వాడికి అవినీతి ఉండదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వైరాగ్యం ఉంటే వాడు ధర్మాన్ని చక్కగా ఆచరించగలడు. అది వైరాగ్యం అనేది ఎవడు రిటైర్ అయిపోయిన వాళ్ళ యొక్క గుణాలు అనుకోవద్దు. వైరాగ్యం అనేది ప్రతి దశలో ఉంటే వాడు ఏ పనైనా చక్కగా చేయగలడు. ఎందుకంటే వైరాగ్యం కలిగి వాడు మోహం ఉండదు, ఆశ ఉండదు, స్వార్థం ఉండదు, కనుక పని చక్కగా చేస్తాడు. కానీ వైరాగ్యం ఏదో ఆధ్యాత్మిక గుణం అని మాత్రం అనుకోవద్దు. అది వ్యక్తిత్వంలో చాలా ప్రధాన విషయం. అందుకే వీత అఖిల విషయేచ్ఛం. పైగా రామచంద్రమూర్తి గురించి చెప్తే చాలు, జాత ఆనందాశ్రు పులక అచ్చచ్చం. ఉళ్ళంతా పులకించిపోతుంది, కనుల ఆనందాశ్రులు రాలుతాయి. అదే అంటారు కదా మహానుభావుడు త్యాగయ్య, హొయ్యలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశుముగలవారు ఎందరో మహానుభావులు అన్నాడు. అంతేకాదు బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా అన్నారు. ఇక్కడ రాముణ్ణి అడుగుతున్నారు త్యాగయ్య, నాకు ఎలాంటి కొలువు ఇవ్వాలంటే నీకు బంటుగా ఉండేలాగా నన్ను చూడవయ్యా అని అర్థం కదా. కానీ రామబంటు ఒక ఆయన ఉన్నాడుగా, ఎవరండి రామబంటు? హనుమంతుడు. కానీ బంటు రీతి కొలువు ఇయ్యవయ్యా అంటే నిన్ను హనుమంతుడు ఎలా కొలుచుకుంటున్నాడో అలా కొలుచుకునే భాగ్యం నాకు ఇయ్యవయ్యా అని అసలు అర్థం అండి దానిలో. ఆయన అలా కొలుచుకుంటాడు. ఎప్పుడు పవమాన సుతుడు పట్టు పాదార విందములకని నీ దగ్గరే ఉంటాడు. పైగా ఎప్పుడూ నీ కథలే తరంచుకుంటాడు. నీ గురించి చెప్తే చాలు ఒళ్ళు పులకించిపోతుంది దానికి. ఒక చల్లని మలయ పవనం వేచగానే ఒక మావి కొమ్మ రెమ్మ కదిలినట్లుగా రామస్పృహ తగలగానే హనుమంతుడు కదిలిపోతాడండి, పులకించిపోతాడు. అందుకే పులకించి ఎలా అవుతాడంటే బాష్పవారి పరిపూర్ణ లోచనం అయిపోతాడు. అది గొప్ప గుణం. భగవంతుడి గురించి తలంచుకోగానే మనసు కరిగిపోయి ఒళ్ళు పులకించిపోయి కనుల ఆనందాశ్రులు రాలితే వాడిని యోగి అనాలి, వాడు మహానుభావుడు అవుతాడు. కానీ ఎన్ని రామాయణాలు చెప్పండి, ఎన్ని కిష్ట కథలు చెప్పండి, మేమేమి స్పందించము అంటే అటువంటి వాళ్ళని ఏమనాలండి ఇక్కడ? కనుకనే జాతానందాశ్రు పులకం, ఎంత గొప్ప మాట అన్నాడు. రాముని గురించి వినగానే ఆనందాశ్రువులు పులకింతా కలిగేటివాడు అత్యచ్చం. గొప్ప మాట వేశారండి. అచ్చ అంటే అచ్చా అంటూ ఉంటాం కదండి. అచ్చ అంటే నిర్మలమైన వాడు అని అర్థం. ఇక్కడ ఈ అచ్చ అనే శబ్దం కూడా వేదంలో వాడబడుతుంది. ఎక్కడ అంటే అచ్చ రుద్రంలో ఉంది ఈ శబ్దం. ఇక్కడ వచసాత్వా అచ్చ వదామసే. అచ్చ నిన్ను అచ్చ ఆయన శివేన గిరీశాచ్చ, గిరీశ అచ్చ. అటువంటి అచ్చ అయిన శివ అన్నారు. ఇక్కడ శివుడికి అచ్చ అని శబ్దం వాడారు. ఈయన శివస్వరూపుడేగా, అందుకే అచ్చ అని మాట పట్టలేడు. నిర్మలమైన వాడు అంటే మాయాది వికారములు లేనివాడు, రాజస తామసాది దోషములు లేనివాడు కనుక అచ్చ. ఎటువంటి అచ్చ? కొంచెం అచ్చ కాదు, అత్యచ్చం అన్నారు శంకరాచార్యులు వారు. అతి అచ్చ అంటే మిక్కిలి అచ్చమైనటువంటి వాడు. కనుకనే వీతాకిల విషయేచ్ఛం జాతానందాస్త్రపులకమచ్చచ్చం సీతాపతి దూత. సీతాపతి దూతగా ఉన్నవాడు. ఆద్యం మొదటివాడుట అంటే మధ్యలో వచ్చినవాడు కాదు, మొదటి నుంచి ఉన్నవాడు అంటే భగవంతుడు. అందుకే హనుమంతుడు రామాయణ కాలంలో అంజనాదేవికి ఉద్భవించాడు అని చెప్పడానికి లేదు, అంతకు ముందున్నటువంటి హనుమన్ మంత్రస్వరూపే మళ్ళీ వచ్చింది. అందుకే సీతాపతి దూత, సీతాపతి అయిన రామునికి దూత అయినటువంటి ఆద్యం మొదటివాడైనటువంటి వాతాత్మజం అద్య భావయే హృద్యం. అలాంటి ఆయన నేను కూడా భావిస్తున్నాను అంటూ 6 శ్లోకాలు రత్నాల్లా రచించారండి ఆదిశంకరులు. ఒకటి దూరీకృత సీతార్తి చెప్పుకున్నాం, రెండవది వీతాకిల విషయేచ్ఛం. ఇంకా 4 ఉంటాయి కదా, చూద్దాం. మనకు 4 రోజులు లేవా, వస్తాయేమో సమయానుగుణంగా. మొత్తానికి శంకర భగవత్పాలు వారు సీతాపతి దూతగా హనుమంతుడిని చెప్పేటప్పుడు అత్యచ్చం అనొకటి, వీతాకిల విషయేచ్ఛం అంటూ ఆయన కొన్ని దివ్య గుణాలని చక్కగా చూపించాడు. అటువంటి దూతకు మనం నమస్కారం చేసుకుంటూ అతులిత బలధామ, రామదూత అతులిత బలధామ. తులిత అంటే సమానము, అతులిత అంటే సాటిలేని. సాటిలేని బలమునకు నివాసమైన వాడా. ధామం అంటే నివాసం. బలం ఈయనలో గూడు కట్టు కూర్చుందండి ఇక్కడ. అంటే ఈయన దగ్గర నివసిస్తోంది బలం. ఎలాంటి బలం అంటే అతులిత బలం, సాటిలేని బలం. హనుమంతుని బలంతో సాటి మరేమీ లేదు. అందుకే నీయంత బలవంతుడు, నీయంత బుద్ధిమంతుడు చెలగు త్రైకాలికంబగు సృష్టి యందు కానగారాడు. ముల్లోకాల్లోనూ ముక్కాలాల్లోనూ కూడా కనబడ్డయ్యా నీలాంటి వాడు అన్నారు ఇక్కడ. అంటున్నవాడు జాంబవంతుడు. నిజంగా హనుమంతునితో సాటి అయిన బలవంతుడు మరొకడు లేడండి. ఇందులో ఏమీ అతిశయోక్తి అనేటువంటిది లేదు. ఈ మాట
రాముడే అగస్త్యుడితో అంటాడు. నిన్న సందర్భం చెప్పుకున్నాం కదా ఇప్పుడే. అగస్త్యుడి వారితో ఉన్నప్పుడు రాములు వారు అంటారు, ఈ అతుల అనే శబ్దము రామాయణం నుంచి స్వీకరించారు తులసీదాస్. అతులం బలమే తద్వై వాలినో రావణస్య చ నత్వేతాభ్యాం హనుమత సమంతితి మతిర్మమా. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. హనుమంతునితో సమానమైనటువంటి బలం ఎవరికీ లేదు, వాలికి లేదు, రావణునికి లేదు అని నా అభిప్రాయం అన్నాడు రాముడు. ఎందుకంటే వీరుడే వీరుణ్ణి గుర్తించగలడు, అంతే కదా. బలహీనుడు బలవంతుని గుర్తించగలడు, ఆ బలవంతుని గుర్తించగలడు. రాముడంతటి వీరుడు హనుమంతుడి గురించి అన్న మాట ఏమిటి? ఈయన్ని మించిన బలవంతుడు లేడయ్యా అన్నాడు ఇక్కడ. పైగా న కాలస్య న చక్రస్య న విష్ణోర్విత్తపస్య చ కర్మాణి తాని శ్రూయంతే యాని యుద్ధే హనుమత. హనుమంతుడు యుద్ధంలో చేసినవన్నీ నేను గమనించాను. ఇలాంటి పనులు యముడు చెయ్యలేడు, ఇంద్రుడు చేయలేడు, విష్ణువు చేయలేడు, కుబేరుడు చేయలేడు. అలాంటి పని చేశాడన్నాడు. అన్నవాడు విష్ణువే, అది తెలుసుకోవాలి. మహాత్ములు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి కూడా వాళ్ళ అవసరమైతే తగ్గించేసుకుంటారు. మహాత్ముల లక్షణం. ఇలాంటి యుద్ధగాథలు నేను ఎన్ని వినలేదు, పురాణాల్లో విన్నాను, వేదాల్లో విన్నాను. కానీ హనుమంతుడు యుద్ధంలో చేసినటువంటి గొప్పతనం ఏ దేవతలను చూడలేస్తుమా, అది ఆశ్చర్యం. పైగా ఇతడి వల్లనే ఏతస్య బాహువీర్యేణ లంకా సీతాచ లక్ష్మణ ప్రాప్తామయ జయశ్చైవ రాజ్యం మిత్రాని బాంధవ. రామచంద్రమూర్తి అంటున్న మాట వాల్మీకి స్వయంగా చెప్తున్నారు ఇక్కడ. ఇతడి బాహుపరాక్రమం వల్ల నేను లంకని సాధించగలిగాను, సీతమ్మని సంపాదించగలిగాను, లక్ష్మణుణ్ణి దక్కించుకోగలిగాను. అవునా లేదా? హనుమంతుడి వల్లే లక్ష్మణుడు దక్కాడు. పైగా నాకు జయము లభించింది, రాజ్యం లభించింది, మిత్రులు దొరికారు, నా బంధువులు నాకు దొరికారంటే, మిత్రుడు దొరికారంటే సుగ్రీవుడు హనుమంతుడి వల్లే దొరికాడు కదా. ఇవన్నీ నాకు ఇతరుల వల్లే లభించాయి. ఒక్క మాట చెప్పాలంటే హనుమంతుడే లేకపోతే ఏమి చేయగలను చెప్పు నేను అంటే ఉత్తమ లక్షణం అది. హనుమంతుడు ఒక మాట అంటాడు, ఈ రాముడికి ఎవరి సహాయం అక్కర్లేదు, ఈయన అన్నీ చేయగలడు. ఆయనకి సహాయపడ్డామన్న ఒక్క కీర్తి మనకు దక్కడం కోసం మన పక్కన పెట్టుకున్నాడు, కానీ మన సహాయం అక్కర్లేదని హనుమంతుడే చెప్తాడు. అయితే రాముని యొక్క ఉదాత్తత ఏమిటంటే హనుమంతుని గుణాలను కీర్తించడం. అంతేగా నేను తగ్గిపోయాడు అనడానికి లేదు ఇక్కడ. అంటే హనుమంతుని గొప్పతనాన్ని అంత చక్కగా చెప్పాడు. హనుమాన్ యదిమేన స్యాద్వానరాధిపతే సఖా ప్రవృత్తిమపి కోవేత్తుం జానక్యా శక్తివాన్ భవేత్. వానరాధిపతి అయిన సుగ్రీవుని సఖుడైన హనుమంతుడే నాకు దొరకకపోయి ఉంటే సీతమ్మ జాడ తెలిసేదా, లంకను జయించగలనా, యుద్ధం చేయగలనా? ఇలాంటి హనుమంతుడికి సంబంధించి నాకు ఒక చిన్న సందేహం ఉన్నదయ్యా అని అగస్త్యుని అడుగుతున్నాడు. ఈ సందేహం చాలా ఆశ్చర్యం. అది ఎటులుండే ఈయన మహామహుడు అర్కజు చెంత నుండి బల్లిదుడగు వాలినేల విదళింపక ఉపేక్షయొనర్చే ఆత్మశక్తి తెలియకుండుగాకయని కింక వహించి మహర్షులేటికి సదమల మానసాబ్జునకు శాపమొసంగిరి ఎరుంగ తెల్పవే. చాలా గొప్ప ప్రశ్న అండి ఇది. ఇక్కడ హనుమంతుడి గురించి గొప్పతనం నాకు చాలా తెలుసు. పైగా ఈయన ఎటువంటి వాడు అంటే హనుమంతుడిని అలా చూస్తున్నాడు సింహాసనం మీద కూర్చుని. రాముడు చూసి మురిపెంతో అంటున్నాడు అగస్త్యులతో, తన వాగమృతధార ధరణి జ ప్రాణముల్ నిలిపి నా మదిలోని నెగులు తీర్చే శరణు సొచ్చిన విభీషణు కూర్చుకొమ్మని తెలిపి మాకు ప్రతిష్ఠ కలుగజేసి పవరంబులో చెర్చి పంక్తి కంటును యురస్థలి ముష్టిహతి నుంచి సగము చంపే పరుల చేయి హతులైన ప్లవగోత్తములకు జీవములిచ్చి మా ప్రభవంబు నిలిపే. హనుమంతుని యొక్క వైభవాలను ఒక్కసారి రామచంద్రుని స్మరించుకుంటున్నాడు. తన వాగమృతంతో సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టి సీతమ్మ ప్రాణాలు నిలిపాడు. సీతమ్మ ప్రాణాలు నిలిపాడు హనుమంతుడు తెలుసా? కొంచెం సుందరకాండ చూడండి. సరిగ్గా సీతమ్మ ఇంకా హతాసురాలి ఉరిపోసుకోబోతున్న సమయంలో, జడని మెడకు చుట్టుకొని ఉరిపోసుకోబోతున్న సమయంలో హనుమంతుడు రామకథ చెప్పాడు. దానితో సీతమ్మ ఆగింది. ఆ తర్వాత సీతమ్మ దుఃఖం పోగొట్టాడు. అంటే ముందు ప్రాణాలు నిలిపాడు, తర్వాత దుఃఖం పోగొట్టాడు. అందుకే తన వాగమృతధార, అమృతం వస్తేనే ప్రాణాలు వస్తాయంటారు. హనుమంతుడు వాగమృతం వల్ల సీతమ్మకు ప్రాణాలు దక్కాయి. అంతేకాదు విభీషణుడు శరణు వెడితే ఈయనకు అభయం ఇవ్వచ్చు అని చెప్పింది హనుమంతుడు ఒక్కడే. మిగిలినటువంటి సుగ్రీవుడు, అంగదుడు మొదలైన వారందరూ కూడా శత్రు సోదరుడు యుద్ధ సమయంలో వచ్చినప్పుడు అభయం ఇవ్వకూడదు మంచిదన్నట్ట. నువ్వేమంటావయ్యా అన్నారు హనుమంతుడిని. హనుమంతుడు ఒక్కడే చెప్పాడు, అభయం ఇవ్వచ్చు పర్వాలేదు, ఇతడు మనల్ని ఏమీ చేయలేడు అని చెప్తే అప్పుడు శభాష్ అన్నాడు రాముడు, అభయం ఇస్తున్నానన్నాడు. అంటే ఎవరి ఒపీనియన్ తీసుకున్నట్టు ఆయన? ఎంతమంది మాట కాదు, హనుమంతుడి మాట తీసుకున్నాడు. అయితే హనుమంతుడు ఒక మాట అంటాడు, నీకు ఎవరి అభిప్రాయం అక్కర్లేదు రామా, నీకు తెలుసని అడగాలి కనుక అడిగేవు. నువ్వు 10 మందితో వెళుతున్నప్పుడు 10 మంది మాటకి గౌరవం ఇవ్వాలని
డిస్కషన్ పెట్టావు నువ్వు, కానీ నీకు చెప్పాలా అన్నాడు. అప్పుడు రాముడు ఏమన్నాడు? అభయమిస్తున్నాడు. అంటే హనుమంతుడు, రాముడు, సీతమ్మ ముగ్గురు ఒకేలా ఆలోచిస్తారు. ఇది కూడా ఆలోచించవలసిన ఒక అంశం అండి. ఈ పాయింట్లో రామాయణం చదవండి, ఎంత మధురంగా ఉంటుందో. ముగ్గురు ఒకేలాగా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ. అంటే నోబుల్ పర్సన్స్ ఆలోచనలు ఒకేలా ఉంటాయంటారే, అలా కనబడుతుంది ఇక్కడ. అందుకే ఇతడు ఈ విధంగా నాకు విభీషణుడి శరణు ఇవ్వాలి అని చెప్పి నాకు మరింత ప్రతిష్ట ఇతడు ఇచ్చాడు. అంతేకాదు, యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దశకంఠుడైనటువంటి రావణాసురుని యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ గుద్దడంతో ముష్టిహతు నుంచి సగం చంపేశాడు ఆయన్ని. అదేవిధంగా ఇతరుల చేత, రాక్షసుల చేత దెబ్బతిన్న వానరులకి ఇతడు ప్రాణాలు పోశాడు. మరి సంజీవ పర్వతం తీసుకొచ్చి వాళ్ళందరూ బ్రతికించాడు కదా. అంతేకాదు, పడిన లక్ష్మణ్ను బ్రతికించి భానుకులము నిలిపే. ఇతడు లక్ష్మణ్ను బ్రతికించి సూర్యవంశాన్ని నిలిపి అంతట జననీక నిర్వహించే వేయునిక నేల నా కొరకై అనేక ధనుజ వీరల దృంచని అనిలసుతుడు. నా కోసం ఎంత చేశాడయ్యా, నా కోసం. అంటే హనుమంతుడు ఏది చేసినా రాముడి కోసం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ హనుమంతుడు ఏం పని చేసినా రామకార్యం పేరు పెడితే జరిగిపోతుంది. రామకార్యం అంటే చెప్పండి, రాముడి పని కదా. రామకార్యం అంటే లోకక్షేమం. ఇది రాముడికి ఏం కార్యం ఉందండి? రామకార్యం కోసమే హనుమంతుడు పనిచేస్తాడంటే లోకక్షేమం కోసం మాత్రమే హనుమంతుడు పనిచేస్తాడు. ఇది అర్థం అండి ఇక్కడ. రామ అంటే ఆనందం, లోకానికి ఆనందం కలిగించే కార్యమే రామకార్యం. హనుమంతుడు దానికే పనిచేస్తాడు, కనుక నా కోసం పనిచేశాడు. అలాంటి హనుమంతుడి విషయంలో నాకు సందేహం కలిగింది. ఆ వాలి వెంట పెడితే సుగ్రీవుడు పారిపోయాడు కదా. ఆ సుగ్రీవుడు పారిపోయి ఋష్యముఖ పర్వతంలో తలదాచుకున్నాడు. అక్కడే నేను కలుసుకున్నాను. కానీ సుగ్రీవుడి వెంట ఉన్నటువంటి వాడు హనుమంతుడు విడవకుండా. అటువంటప్పుడు ఆ వాలి వెంట పెడితే సుగ్రీవుడు పారిపోయాడు కానీ హనుమంతుడు ఎందుకు పారిపోయాడు? ఆయన వాళ్ళని ఒక గుద్దొచ్చు కదా. నాకు తెలుసు ఇతడి ముందు వాలి కూడా నిలబడలేడు. స్పష్టంగా వాలికి కూడా ఈ బలం లేదని స్వామి చక్కగా చెప్పాడు. అతులం బలమే తద్వై వాలినో రావణస్యచ. వాలి ముందు రావణుడు నిలబడలేడు, రావణుడికి అనుభవం అది. అలాంటి వాలి హనుమంతుడి ముందు నిలబడలేడు. నాకు తెలుసు, హనుమంతుడి బలం చూశాను. అలాంటిది ఎందుకు ఆ పని చేయలేదు? కొందరు ఏం చెప్పారు అంటే, నేను విన్నాను, కొంత వాకప్ చేశాను. అప్పుడు ఊరుకుంటానా? ఎందుకంటే జాంబవంతుడు నాకు చెప్పాడు, ఈయనకి ఎవరైనా పూర్వవృత్తాంతం చెప్తే అప్పుడు ఈయన విజృంభిస్తాడు. అంతవరకు ఆయన విజృంభించాడు. పూర్వవృత్తాంతం అంటే ఈ జన్మవృత్తాంతం. ఈయన జన్మవృత్తాంతం చెప్తే తన బలం తనకు తెలుస్తుంది. అంతవరకు తన బలవంతుడు అనే విషయం నీకు తెలియదు. ఎందుకంటే ఋషులు ఆ విధంగా చిన్నప్పుడు చెప్పించారు అని విన్నాను నేను. నాకు ఇప్పుడు 2 సందేహాలు. వాళ్ళని నేను ఎందుకు కొట్టలేదు, పైగా చిన్నప్పుడు ఋషులు ఇన్ని ఎందుకు చెప్పించారు, ఈ 2 తెలుసుకోవాలండి. పైగా శపించగలిసినటువంటి వాడు కాదే వీడు. ఎందుకంటే మహర్షులు ఏటికి ఈ సదమల మానసాబ్జునుకు శాపమసంగిరి. ఈ నిర్మలమైన మనస్సు గల హనుమంతునికి వాళ్ళు ఎందుకు శాపం ఇచ్చారు అంటే, అగస్త్యుల వారు ఎలా ప్రారంభిస్తున్నారంటే, భలే అడిగేవయ్యా. అంటే హనుమంతుని జన్మవృత్తాంతం చెప్పాలి నీకు అంటూ, చండకరాన్వయాంబునిది చంద్ర రఘుద్వ, ఈ సమీరపుత్రుండు మహాత్ముడవునే కదా. ఇతడు సామాన్యుడు కాడయ్యా. తొల్లిటి పుట్టుక ఏకపాద రుద్రుండితడంచు కొందరు బుధుల్ గణియింపుదురు, ఆ రహస్యము ఎవ్వండెరుగున్ చరాచర భవంబులెరింగిన నీవు తక్కగన్. అగస్త్యుల వారు ఇక్కడ బయట పెట్టేస్తున్నారు. ఏమనంటే, ఈ సమీరపుత్రుడు మహాత్ముడు అని నువ్వు అంటున్నావు, నేను అంటున్నాను. కానీ ఇది సాక్షాత్తు రుద్రుడే అనే మాట ఎవరికి తెలుస్తుందయ్యా? చరాచర భవంబులెరింగిన నీకు తక్కగన్. సర్వసృష్టికర్తవి, స్థితికర్తవి, లయకర్తవైన నీకు మాత్రమే తెలుస్తుంది ఈ జగత్తు రహస్యములు. అది నీకే ఈ రహస్యం తెలుసు. లేకపోతే సాక్షాచ్చంబుడు కాకయున్న కలవే. గొప్ప మాట అన్నాడు ఇక్కడ కంకటి పాపరాజు గారు. సాక్షాచ్చంబుడు అంటే సాక్షాత్తుగా శంభుడు ఈయన. సాక్షాత్ శంభువు కాకపోతే ఇలాంటి దివ్య గుణాలు ఎవరికి ఉంటాయి చెప్పు? ఇవన్నీ శివునికున్న గుణాలే. ఆ శాంతం కానీ, ఆ రౌద్రం కానీ, ఆ పరాక్రమం కానీ, ఆ జ్ఞానం కానీ, దయ కానీ అన్నీ దగ్గరున్నాయి. అదే సాక్షాచ్చంబుడు కాకయున్న కలవే చర్చింప ఈ శౌర్య ధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు. రుద్రాంశంబునన్ పార్వతీ కుక్షిని వృద్ధి వహించి పావకునిలో కొన్నాళ్ళు వర్తించి ఈ అక్షయద్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్థుడై భాసిలెన్. హనుమ జన్మవృత్తాంత రహస్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అనిలు వరంబు చే పిదప అంజనకున్ జనియించి
జన్మమెత్తినప్పుడే భానునిన్ పొదివే దేవతలిచ్చు వరంబులుంది అందున శిశువవుట గర్వివలితోచిన మౌనులు శాపమిచ్చిరి ఈతనికొక రెండు పేర్కొనిన దాకా స్వశక్తి ఎరుంగకుండకన్. ఇది ఈతనికి ఒక రెండు పేర్కొనిన దాకా స్వశక్తి ఎరుంగకుండగన్. ఇది అనమాట. ఎవరైనా చెప్తే కానీ ఈ శక్తి నీకు తెలియదు కనుక జాంబవంతుడు చెప్పాడు. ఆ జాంబవంతుడు చెప్పగానే అప్పుడు విజృంభించాడు వీరుడిగా. అంటే హనుమంతుడు అంతవరకు జ్ఞానిగా మాత్రమే ఉన్నాడు, ఒక మహామంత్రిగా ఉన్నాడు. అదే నేను చేసిన పనులు బట్టి నన్ను హనుమంతుడు అంటారు అని నిన్ననే చెప్పుకున్నాం. అంటే జ్ఞానరూపమైన కార్యములు బట్టి ఆయన హనుమాన్ అనే పేరు సార్థకమైంది. పరాక్రమం మాత్రం చూపించలేదు ఆయన, ఎంత ఉన్నట్టు ఆయనకు తెలియదు. అంతే సుగ్రీవుడు పరిగెడితే అంతప్పుడు పరిగెత్తాడు. మళ్ళీ జాంబవంతుడు చెప్తాడు. అందుకే సరిగ్గా అక్కడ హనుమద్ విజృంభణ ఘట్టం కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికల్లా జాంబవంతుడి దగ్గరికి వచ్చి చెప్తాడు. పైగా 100 యోజనాల సముద్రాన్ని దాటాలి అని సంపాతి ద్వారా తెలుసుకున్న తర్వాత ఎవరు 100 యోజనాలు దాటగలరు అని ప్రశ్నిస్తుందండి. వచ్చినప్పుడు జాంబవంతుడు అక్కడున్న వానర వీరులందరూ అడుగుతాడు, నువ్వు ఎన్ని యోజనాలు వెళ్ళగలవు, నువ్వెన్ని అని అడుగుతాడు. గవయుడు, అందులో గవయుడు, గవాక్షుడు ఇత్యాదులు చాలామంది ఉన్నారు. మైందుడు, ద్వివిధుడు, నలుడు, నీలుడు, అంగదుడు వీళ్ళందరూ ఉన్నారు. అందరినీ అడుగుతాడు. ఒక్కొక్కరిని 10 యోజనాలు, 20 యోజనాలు, 40 యోజనాలు, 30 యోజనాలు ఇలా చెప్తూ ఉంటారు. అంగదుడు మాత్రం నేను 100 యోజనాలు వెళ్ళగలను కానీ తిరిగి రాగలనో లేదో తెలియదు అన్నాడు. అప్పుడు జాంబవంతుడు తన గురించి తాను చెప్పుకుంటాడు. నేను ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, ఒకప్పుడు మొత్తం భూమండలమంతా తిరిగిన వాడిని నేను. ఎందుకంటే వామనావతారంలో త్రివిక్రముడు కనిపించినప్పుడు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాను నేను. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను కానీ నా వల్ల కాదు అన్నాడు. ఏమీ చెప్పకుండా ఒక్కొక్క చోట మౌనంగా కూర్చున్నాడు హనుమత్ స్వామి. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని యోజనాలు వెళ్ళగలవు అని అడగలేదు, నువ్వు మాత్రమే 100 యోజనాలు దాటగలవు అన్నాడు ఆయన. ప్రారంభమే అది. ఎందుకంటే నీ పరాక్రమం అటుంది ఆయన, నీ చరిత్ర ఇలాంటిది. మీ అమ్మ అంజనాదేవి, మీ నాన్న కేసరి. అంజనాదేవి కేసరి యొక్క అనుమతితో ఆజ్ఞతో తపస్సును ఆచరించింది. ఆ తపఫలంగా రుద్రతేజస్సు వాయువు ద్వారా ఈమె యందు ప్రవేశింపబడింది అంటూ మొత్తం కథ చెప్తాడు. ఆ చిన్నప్పటి కథ అంతా అప్పుడు మనకు వస్తుంది, తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. ఆ చిన్నప్పుడు ఈయన చూపించిన పరాక్రమం బలం పసితనం నుంచి ఉంది ఆయనకి. అయితే అల్లరి పెట్టేవాడు బలవంతుడైతే సహించడం కష్టం. చిన్నపిల్లలు అల్లరి పెడతారు కానీ పెద్ద బలం లేదు కానీ పర్వాలేదు, వాళ్ళకి బలం కూడా తోడైతే తట్టుకోవడం మహా కష్టం. ఎందుకంటే సరదాగా ఒక వస్తువు మీద చేయి వేస్తే ముక్కలు కూర్చుంటుంది. ముక్కలు ఎందుకు కదా సరదాతో ప్రతి వస్తువు మీద చేయి వేస్తాడు వాడు ఇక్కడ. దానితో అన్నటువంటి ఆ అరణ్యంలో ఉన్నటువంటి అగ్నిహోత్రీకులు ఋషులు వాళ్ళందరికీ మాటిగా ఆ అల్లరి వల్ల ఇబ్బంది కలిగింది. దానితో వాళ్ళు ఏం చేశారంటే ఈ అల్లరి పరాక్రమం ఇవేవీ లేకుండా ఒద్దికగా ఒకచోట కూర్చొని అన్నారు ఇక్కడ. అప్పుడు వాళ్ళ అమ్మంది, ఇంత బలవంతుడు ఏమీ ఎరగనట్టు ఉంటే ఏం బాగుందా అంటే, జ్ఞానిగా ఉంటాడు ఆయన, పరాక్రమవంతుడే కానీ ఆయనకు తెలియదు. ఎప్పుడు తెలియాలి అప్పుడు తెలుస్తుందిలే, ఈయన గురించి ఎవరైనా చెప్పినప్పుడు ఈ పూర్వవృత్తాంతం చెప్పాలి ఆయనకి. ఇది అందువల్ల ఈయనకి చిన్నప్పుడు ఆ శాపం వల్ల తెలియలేదయ్యా అన్నారు అగస్త్యుల వారు. అవునా అన్నాడు రామచంద్రమూర్తి. ఆయన అవునా అన్నాడు కానీ మనం మరో ప్రశ్న వేయాలండి. ఇంకా శ్రద్ధగా విని ఉంటే ఏమనంటే, ఆ జాంబవంతుడేదో ఆ వాలి వెంటపడినప్పుడే చెప్పచ్చు కదా, సరిగ్గా ఎగిరేటప్పుడే ఎందుకు చెప్పాడు? ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నప్పుడే మామూలుగా ఎవడైనా నవలా కథ రాస్తే చేంజ్ చేయొచ్చు, జరగని కథ కనుక. జరిగిన కథ ఎలా జరిగిందో అలాగే రాశాడు వాల్మీకి. అటువంటిప్పుడు ఇన్సిడెంట్స్ అనేవి ప్లాన్డ్గా జరుగుతాయి. అయితే ప్లాన్డ్గా జరగవంటే అర్థం మన ప్లాన్గా జరగవు కానీ భగవత్ ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంటాయి. ఇక్కడ హనుమంతుడు పరాక్రమం రామకార్యం కోసం మాత్రమే గనక ఆ సమయంలోనే జాంబవంతుడు బయటపెట్టాడు. ఇది రహస్యం అండి ఇక్కడ. కానీ ఇంత పరాక్రమం దేనికోసం దాచుకున్నాడు? రాముడి కోసం. ఆ వాళ్ళని కొట్టాల్సిన వాడు రాముడు. ఆ దానితోనే రామకార్యంకి ఈయన వెళ్ళాలి. అప్పుడు వరకు పరాక్రమం చెప్పలేదు. దీన్ని బట్టి జాంబవంతుడికి కూడా అప్పుడు చెప్పాలని బుద్ధి పుట్టింది. అందుకని జాంబవంతుడు అప్పటిదాకా చెప్పలేదు తెలుసు కనుక అనడానికి లేదు. జాంబవంతుడికి కూడా ఆ బుద్ధి అప్పుడు ఎందుకు పుట్టిందంటే, అప్పుడు ఆ బుద్ధి పుట్టించేవాడే భగవంతుడు. ధియోయోన ప్రచోదయాత్. ఆ సమయంలో ఆ బుద్ధి కలిగించాడు జాంబవంతుడికి. అప్పుడు విజృంభించాడు హనుమ. ఒక్కసారి గుర్తు చేస్తే చాలు, మాటిమాటికి గుర్తు చేయక్కలేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అంతే, ఇంకా అక్కడి నుంచి ఆయనకి అడ్డు ఆపు లేదు. ఇది వృత్తాంతం. ఇంకేని జనన గాథలో ఇప్పుడు కొన్ని రహస్యాలు కొంచెం అందించి వదిలిస్తాం. పార్వతీ కుక్షీన్ వృద్ధి వహించి పావకునిలో కొన్నాళ్ళు వర్తించి ఈ అక్షయ్యద్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్థుడై భాసిలన్ అనిల వరంబుచే పిదప అంజనకున్ జనియించి. అక్కడ వరకు తీసుకుంటే హనుమ జన్మ వృత్తాంతంలో క్రమం ఉంది.
ఆ క్రమరహస్యం తర్వాత తెలుసుకుందాం, దానికి సంబంధించిన నామం వచ్చినప్పుడు. ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నది అతులిత బలధామ. ఆయన యొక్క సాటి లేని బలం ఎంత గొప్పదయ్యా అన్నారు. అందుకే ఈయన యొక్క ఆ పరాక్రమం ఉన్నదే రావణు పుత్రు కంటే, అలా రావణు కంటెను వాలి కంటే ఈ పావని బాహు విక్రమ విభాసితుడు ఇంచుక అల్గనేని లోకావళి హావళింగును. హనుమంతుడికి కానీ కాస్త కోపం వస్తే ముల్లోకాలు నాశనం చేస్తాడు. కోపంతో ముల్లోకాలు నాశనం చేసేవాడిని రుద్రుడండి. కానీ ఆ తత్వం ఈయన దగ్గర ఉన్నది. మహర్షుల చాపముచే స్వకీయమౌ లావెరుగుండు మత్తకరిలాగున ఉండు ఇతండు రాఘవా, ఇది చెప్పాడు. అందుకే ఈ హనుమంతుడు సంక్రందనజిత్ దశాస్యుల, సంక్రందనజిత్ అంటే ఇంద్రజిత్తు మొదలుకొని సర్వరాక్షుల్ని సంహరించగలిగిన వాడితడు. పైగా ఈయన కఠిన విగ్రహుడు అన్న విషయం పర్వతం కంటే గొప్పవాడు. పర్వతాలు కఠినంగా ఉంటాయంటారు, దానికంటే కఠినుడు. ఈ విషయం మైనాకుడికి తెలుసు. ఎందుకంటే ఈయన తాకగానే మైనాకం కదిలిపోయింది. అందుకే కదలడీతడు వజ్ర కఠిన విగ్రహుడంచు పోలగా మైనాక శైల మెరుగు. ఈయన శరీరం పర్వత సమానమని మైనాక శైలానికి తెలుసు. వెరవడీతడు మహావీరశేఖరుడంచు శోధింపవచ్చిన సురస ఎరుగు. ఇతడు దేనికి భయపడ్డు మహావీరుడు అని సురసకు తెలుసు. సుందరకాండ వృత్తాంతం అందరికీ తెలిసినదే. కలగడీతడు భూరి గాంభీర్యనిది అని వడిబాయ ఇచ్చిన వనధి ఎరుగు. ఆయన ఎగురుతుంటే సముద్రం చూస్తోంది. గాంభీర్యం నాకంటే ఈయనకే ఎక్కువ దండం పెట్టిందిట. కానీ సముద్రానికి తెలిసిన గాంభీర్యం ఎంతో. బలిమినీతడు మహాబలునంత వాడని కెరళి మార్కొనిన లంకిణి ఎరుంగు. ఈయన మహాబలుడని లంకినికి తెలుసు. జీవదాయకుడితడిని సీత ఎరుగు, రాక్షసాంతకుడితడిని అక్షుడెరుగు. కపీసం అక్షహంతారం, రావణాసురుడు అక్షుడు, అతను కొట్టాడు. అందుకే రాక్షసాంతకుడితడిని అక్షుడెరుగు, అధికుడితడని రావణి అస్త్రమెరుగు. ఇతడు చాలా బలవంతుడని ఇంద్రజిత్తు యొక్క అస్త్రానికి తెలుసున్నాడు. ఇక్కడ ఇంద్రజిత్తుని హనుమంతుడు కొట్టి దెబ్బ సామాన్యం కాదండి. ఎందుకంటే ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి అందరూ దెబ్బతినేశారు. మొట్టమొదట ఇంద్రజిత్తు హనుమంతుని కొడదామని బ్రహ్మాస్త్రం వేస్తే హనుమంతుడు బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదు. అప్పుడు తెలిసింది ఇతని బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదయ్యా అని. భయపడిపోయాడు ఇంద్రజిత్తు. తర్వాత యుద్ధభూమిలో రామునిపైన వానరులపైన అతను వేసిన అస్త్రానికి అందరూ మూర్ఛితులయ్యారు, హనుమంతుడు కాలేదు. ఇదొక విశేషం. అంతేకాదు ఇంద్రజిత్తు నికుంభులాయాగం చేస్తాడు. అది పూర్తయ్యే లోపల అతను సంహరించకపోతే ప్రమాదం సుమా అని విభీషణుడు చెప్పగానే లక్ష్మణస్వామి వెళ్తాడు. లక్ష్మణుడితో పాటు హనుమంతుడు వెళ్తాడు, మరికొందరు వానర సైన్యం వెళ్తారు. అతడు యాగంలోంచి లేస్తే మాత్రం ఇంద్రజిత్తు ఇంకా మరణిస్తాడు. అతడు లేవకూడదని అటం పెట్టి కూర్చున్నాడండి. ఎవరొచ్చినా అక్కడ సైన్యాన్ని పెట్టించాడు. ఆ సైన్యం అంతా కదిలితిపోని వీళ్ళు లేవలేదు. ఆ సైన్యాన్నంతని కదిలేలా చేసి వాటి దెబ్బ కొట్టేవాడు హనుమంతుడు. ఇది తెలుసుకోవాలి. యుద్ధంలో హనుమంతుడు ఎలా ప్రవర్తించాడు అనేది ఒక యుద్ధకాండలో పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ విషయాలను రాముడు గుర్తు, అందుకే చెప్తున్నాడు ఇక్కడ. అధికుడితడని రావణి అస్త్రమెరుగు, సిద్ధమిది అని రామ నీ చిత్తమెరుగు. ఇదంతా సిద్ధమని ఓ రామ నీ చిత్తానికి తెలుసున్నాడు మళ్ళీ అగస్త్య మహర్షి. ఈ విధంగా హనుమంతుని యొక్క అతులిత బలధామ అనగానే ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలండి. ఇక్కడ అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం. పైగా ఆయనే సరిగ్గా చెప్పాడు, నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్. వేల కొలది రావణులైనా నా ముందు నిలవలేరు అన్నాడు హనుమత్స్వామి. ఇది మా అతిశయోక్తి కాదు, 100% సత్యం. అదే మాట సరిగ్గా మహాభారతంలో వస్తుంది. హనుమంతుడి యొక్క గొప్పతనం. మహాభారతంలో భీముడు హనుమంతుని కలుసుకుంటాడు వనవాస సమయంలో గంధమాదన పర్వతం వద్ద. అక్కడ భీముడు హనుమంతుని యొక్క రూపాన్ని చూడాలనుకుంటాడు. తర్వాత హనుమంతుడు ఏదో చూపిస్తాడు. ఆ సందర్భం మళ్ళీ చాలా విశేషంగా కనబడుతుంది. ఆ తర్వాత హనుమంతుడు ఒక మాట అంటాడు, భీమసేన పర్యాప్తో మమాసౌ రాక్షసాధమ మయాతు నిహతే తస్మిన్ రావణే లోకకంటకే కీర్తిర్నశ్యేద్ రాఘవస్య తత ఏతదుపేక్షితం. ఇది మహాభారతంలోని మాట, హనుమంతుడు చెప్తున్నటువంటి మాట భీముడితో. ఆ రాక్షసాధముడైన రావణ్ణి నేను సంహరించగలను, మొత్తం లంకలో ఉన్నవాడి సైన్యానంతని సంహరించగలను, కానీ రామచంద్రమూర్తి కీర్తి దెబ్బ తినకూడదని నేను ఉపేక్ష వహించాను, నేను చంపలేదు అన్నాడు. ఇక్కడ సీతమ్మ కూడా అదే మాట ఉంటుంది, రాముని కీర్తి నిలబడాలి, ఆయన సంహరించారంటే కీర్తి, మనం చేయకూడదు ఈ పని అని. అక్కడ అది హనుమంతుని యొక్క మహాబలం. అది అతులిత బలధామ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే మనం ఉపాసించే దేవత యొక్క దివ్య గుణములు తలంచుకుంటూ ఉంటే మన రక్షణ వస్తుంది.
అందులో బలాన్నే ప్రధానంగా చెప్తున్నారు. అందుకే సత్యమేతత్ రఘుశ్రేష్ఠ యద్బ్రువీషి హనుమతి నబలే విద్యతే తుల్యౌ నగతౌ నమతౌ పరహ. బలంలో కానీ గతిలో కానీ, గతి అంటే వేగం, వేగంలో కానీ మతిలో కానీ హనుమంతుని మించిన వారు లేరు. ఇది అగస్త్య మహర్షి చెప్తున్నమాట. అంటే అటు ఋషి ఇటు రాముడు కలిసి నిండు సభలో హనుమంతుడి గొప్పతనాన్ని చెప్తున్నారు. ఆయన అంజని పుత్ర పవనసుత్ నామా. తర్వాత మాట ఇప్పటి వరకు రామదూత అతులిత బలధామ అయింది. అంజని పుత్ర పవనసుత నామ. ఇక్కడ మళ్ళీ 3 నామాలు వచ్చాయి. అంజని పుత్ర పవనసుత, ఈ 2 చెప్పగానే హనుమత్ జన్మ వృత్తాంతం ఇప్పుడు వచ్చేసింది ఇక్కడ. మళ్ళీ తర్వాత ఇక్కడ శంకర సువన వస్తుంది. ఈ 3 ఒకరి దగ్గర తెచ్చుకుంటే హనుమత్ జన్మ వృత్తాంతం అంతా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది హనుమత్ జన్మ వృత్తాంతం. పార్వతీ కుక్షిలోకి వెళ్ళాడు. ఏమిటండి ఈ విషయముల రహస్యాలు రామాయణంలో నేరుగా చెప్పకపోయినా మంత్రశాస్త్రాల సహాయంతో కంకంటి పాపరాజు ప్రస్తావన చేశారు ఇక్కడ. ఆ శాస్త్రం ఏమిటి, ఎక్కడున్నదో ఇప్పుడు తెలుసుకుంటూ అత్యంత మహిమాన్వితమైన హనుమత్ జన్మ వృత్తాంతాన్ని మనం వినబోతున్నాం. ఏ జన్మ వృత్తాంతం వింటే హనుమంతుడు సంతోషించి విజృంభించాడో ఆ జన్మ వృత్తాంతాన్ని ఇప్పుడు మనం ఒక్కసారి చెప్పుకుంటూ, దీనివల్ల ఇక్కడ ఉండి వింటున్న హనుమత్ స్వామి సంతోషించుగాక, సీతారాములు సంతుష్టులగుదురుగాక, దీనితే సంతుష్టులైన సీతారామాంజనేయ బ్రహ్మము సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని రక్షించుగాక అని మనం ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. కుంజరుడు అనే వానర వీరుడు ఉండేవాడు. ఆయనకు కుమార్తెగా కలిగినటువంటిది అంజనాదేవి. ఈ అంజనాదేవి పుంజిక స్థలాన అప్సరస. ఎందుకంటే దేవతలు వానర వీరులుగా పుట్టాలి. దేవతలు వానర వీరులుగా పుట్టాలంటే మామూలు వానర స్త్రీలకు దేవతలు పుట్టరు. మామూలు మానవులకి దేవతలు జనించే అవకాశం లేదు. అందుకే తపస్సు చేత మానవులు పవిత్రులైతే వాళ్ళలో దివ్యత్వం వస్తే అప్పుడు దేవతలు అవతరిస్తారు. దేవకి వసుదేవులకు కానీ కౌశల్య దశరథులు కానీ తపస్సు చేత యజ్ఞముల చేత పవిత్రులైతేనే పరమాత్మ వచ్చారు. మరి వానరకాంతులకు కలగాలి అంటే ఎలా కలుగుతారు? అందుకు వానరకాంతలకు కలగడం కష్టం. హనుమంతుడు లాంటి వాడు పుట్టాలంటే మామూలు వానరకాంత కలగడాయన. అందుకు అప్సరస్సు ఉన్నది. అప్సరస దేవయోనులు, కానీ దేవతలకు సంతానం ఉండదు. ఇది పార్వతీదేవి యొక్క శాపం. అందుకే అప్సరసలు వాళ్ళకి సంతానం ఉండదు. అందుకే ఒక అప్సరస వానర కాంతగా పుట్టింది, పుట్టి సంతానంగా పొందుతున్నది ఇక్కడ. అంటే ఒక దివ్యత్వం వానర కాంతగా ఆవిర్భవించింది. అందుకే పుంజిక స్థల అనేటువంటి ఒక అప్సరస ఒకానొక ముని శాపము చేత ఆమె కుంజరుడు అనేవానికి వానరకాంతగా పుట్టింది. అప్పుడు ఆ శాపమిచ్చి ఋషిగా మాట అంటాడు, వానరకాంతగా పుట్టినప్పటికీ నీకు కామరూప గ్రహణ శక్తి ఉంటుంది, మహా సౌందర్యవతిగా ఉంటావు అన్నాడు. ఇక్కడ ఏ రూపమైనా స్వీకరించగలవు, గొప్ప సౌందర్యవతిగా ఉంటావు అని ఆయన శాపమిచ్చినా మళ్ళీ ఒక వరంగా ఈ మాటను కూడా తెలియజేశాడు. అంటే ఒక విధంగా ప్రణాళిక రచింపబడుతుంది. రుద్ర తేజస్సుని గర్భంలో ధరించగలిగినటువంటి ఒక శక్తి దేవయోని అనేటువంటి అప్సరకాంతగా ఉంటుంది కనుక అప్సరసులు గర్భాన్ని ధరించలేరు కనుక ఆమె వానరకాంతగా వచ్చినది. ఆ వచ్చినటువంటి ఆమె మళ్ళీ తపస్సు చేసింది. అంటే మళ్ళీ తపస్సు కూడా అవసరం మహా తేజస్సు కావాలంటే. ఇక్కడ మీరు గమనించవలసిన మరొక రహస్యం ఏంటంటే, అనేక మంది వానర వీరులు దేవతలి వాళ్ళని కన్న వానరకాంతలు కూడా దివ్యత్వం కలిగినటువంటి వారే, ఇందులో సందేహం లేదు. కానీ వాలిని కనడానికి కానీ సుగ్రీవుని కనడానికి కానీ మైందుడు ద్వివిధుడు ఇలాంటి దేవతాంశ గల వానర వీరులు కనడానికి కానీ వాళ్ళ అమ్మలు తపస్సు చేయలేదు. హనుమంతుడిని కనడానికి మాత్రం అంజనాదేవి తపస్సు చేసింది. అంటే హనుమంతుడు అందరిలో ఒకడు కాడు, ఈయన ప్రత్యేకతది. ఇది ఆలోచించవలసిన అవసరం అండి. ఇక్కడ అంజనాదేవి తపస్సు కేసరి యొక్క మాటను అనుసరించే చేసింది. ఆ తపస్సు చేసినప్పుడు జరిగినటువంటి అంశాన్ని చెప్తున్నారు ఇక్కడ. కేసరి యొక్క పత్ని ఈమె. ఆ కేసరి అనుజ్ఞ ఇచ్చాడు, తపస్సు చేయు, దివ్యమైన సంతానం కలగాలి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఈ కథను మనం రామాయణము ఇతర పురాణములు సంహితా గ్రంథాల ఆధారంగా చెప్పుకుంటున్నాం కనుక ఇందులో అంశములన్నీ కేవలం రామాయణం కాదు, ప్రామాణికమైన ఇతర పురాణములు సంహితా గ్రంథముల సహాయంతో తీసుకుంటున్నాం. ఏ విధంగా తేజస్సునిచ్చాడు, అందులోకి ప్రవేశింపజేశాడు అనే దాన్ని చాలా చక్కగా తెలియజేస్తుంది శాస్త్రం. మొట్టమొదట శివుని యొక్క తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించింది అన్నారు ఇక్కడ. దీనికి మరొక పురాణంలో ఒక వృత్తాంతం ఉన్నది. ఇవి లౌకిక దృష్టితో చూడడానికి లేదు. ఎందుకంటే శివుడు అంటే పరమేశ్వరుడు, ఆయన శక్తి. ఇది సర్వజీవుల్లో ఉంది, సర్వ జంతువుల్లో ఉంటుంది, సర్వపక్షుల్లో ఉంటుంది. ఇదే ఉత్కృష్టము, ఇది నికృష్టమని చెప్పలేము. భగవంతుడు సర్వత్రా వ్యాపించున్నాడు, సమం సర్వేషు భూతేషు అన్నట్లు.
అలా ఒకసారి ఒక లీలకై శివపార్వతులు వానర రూపం స్వీకరించారట. అప్పుడు శివుని యొక్క తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించింది. ఆ ప్రవేశించినటువంటి తేజస్సుని ఎందుకో పార్వతి భరించలేక, నీ మహా తేజస్సుని భరించడం కష్టమవుతుంది, ఆ వేడిమిని, ఆ తీవ్రతని, అంటే అటువంటప్పుడు దీన్ని నువ్వు భూమి యందుంచు, అక్కడి నుంచి అగ్నిలోకి వెళుతుంది అని శివుడు ఆజ్ఞాపించాడు. ఆ విధంగా భూమిలోకి చేరి తర్వాత అగ్నిలోకి ప్రవేశించింది. అది పార్వతీహస్త సంభూతే పార్వతీపుత్రనామవాన్. మొదట పార్వతీదేవి వల్లే వచ్చాడు, అందుకే పార్వతీపుత్రుడే. శివుని తేజస్సు కనుక శివపుత్రుడే అని ఈశ్వరపుత్ర పార్వతీపుత్ర అనే నామములు సంహితా గ్రంథాల్లో హనుమంతుడికి కనబడుతున్నాయి. ఈ కథని చూస్తుంటే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. సంహితా గ్రంథాల్లో ఉంది ఇది. అగ్నినా ధార్యమాణత్వాత్, అక్కడి నుంచి అగ్నిలోకి ప్రవేశించింది ఆ తేజస్సు. అగ్నిదేవుడు వాయువులోకి ప్రవేశింపజేశాడు. ఈశ్వర సంకల్పాన్ని అనుసరించి వాయువు ఈమె తపస్సు చేస్తూ ఉంటే దక్షిణ కర్ణము ద్వారా, అంటే దక్షిణ భాగం అంటే పింగళా నాడి ఉండే చోటు, సూర్యనాడి, ఆ నాడి ద్వారా ఆమెలోకి ఆ తేజస్సును ప్రవేశింపజేశాడు వాయువు. కనుక వాయువు ద్వారా వచ్చింది కనుక వాయుపుత్రుడు. కానీ వచ్చింది ఏది? రుద్ర తేజస్సు. అంటే రుద్ర తేజస్సు ఏ క్రమంలో వచ్చింది? రుద్రుడు, పార్వతి, భూమి, అగ్ని, వాయువు, అంజనాదేవి గర్భం. ఇది క్రమం. ఈ క్రమం వింటూ ఉంటే మరొక కథ గుర్తు రావాలి ఎవరికైనా. ఎవరి కథ? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జనన కాదు గుర్తు రావాలి. అచ్చం ఇలాగే ఉంటుంది. ఈ మాటకు వస్తే సుబ్రహ్మణ్యుడికి హనుమంతుడికి ఏదో సంబంధం ఉందన్నమాట అని తెలుస్తుంది ఇక్కడ. అది బ్రహ్మచారి అని పూజించేటువంటి దేవతల్లో సుబ్రహ్మణ్యుడు, గణపతి, హనుమంతుడు, వీరు ముగ్గురిని, వీటిని దేవతాతత్వముల అన్వయములు అంటారండి. ఒకే లక్షణము కలిగిన దేవతాతత్వములు చూడాలి. సుబ్రహ్మణ్యుడు, గణపతి, హనుమంతుడు, వీరు ముగ్గురు తత్వములు ఒక్కటే. అందుకే త్యాగరాజ స్వామి వారు హనుమంతుని కీర్తన, గణపతి కీర్తన రచిస్తూ శ్రీగణనాథం భజామ్యహం అనే కీర్తనలో ఆంజనేయావతారం గుణాకరం కుంజరముఖం త్యాగరాజ వందితం అని వర్ణించారు ఇక్కడ. అంటే గణపతిని ఆంజనేయ అవతారం అన్నారు. ఇదేదో రహస్యమే, ఊరికినే అనలేదు. ఆయన గొప్ప ఉపాసకుడు. అందుకే గణేశ పురాణంలో కలవు కపి వినాయకవు అన్నారు. కలియుగంలో కపి వినాయకుడు వాళ్ళిద్దరూ అనుగ్రహిస్తారండి. అది వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకోవాలి. ఒకడు తొండం రాయుడు, ఒకడు తోకరాయుడు. వాళ్ళిద్దరు కూడా లక్షణం ఏమిటి అంటే విఘ్నాలని తొలగించి కార్యసిద్ధినివ్వడమే. రామాయణంలో పనిచేసింది ఎవరు? హనుమంతుడు. కానీ హనుమంతుల్లో మీరు వివిధ దేవతాతత్వాలను చూస్తూ వెళ్ళడం అనే పని ఇప్పుడు పెట్టుకుందాం. ఒకటి గణపతికి హనుమంతునికి చాలా పోలికలు ఉన్నాయి. కార్యసిద్ధి ప్రదాత. ఇద్దరూ రుద్రతేజస్ సంభూతులే. ఇదొక రహస్యం. అందుకే గణపతిని హనుమంతుడిని అర్ధనారీశ్వరులాగా సగభాగం గణపతి సగభాగం హనుమంతుడు పెట్టి పూజించేటువంటి సంప్రదాయం ఉందండి. ఇది ద్రవిడ దేశంలో ముఖ్యంగా చెన్నైలో అడయార్ అనే ప్రాంతంలో మధ్య కైలాస్ అనేటువంటి ఒక శివాలయం ఉన్నది, పంచాయతన మందిరం. అక్కడ పంచలోహాలతో ఒక విగ్రహం ఉంటుంది, ఇంత పెద్దది. అందులో సగం హనుమంతుడు సగం గణపతి. అదొక ఉపాసనా స్వరూపం. ఇదొక రహస్యం, ఉపాసనా రహస్యం, మంత్ర రహస్యం. ప్రధానికి పురాణ కథలు వెతకడం కాదు, మంత్రముల్లో ఉన్న అన్వయాలు తెలుసుకోగలగాలి. ఇద్దరు తత్వములు ఒకటి. అతడు శరీరమంతా మానవ శరీరం, ముఖం ఏనుగు ముఖం. ఈయనకి శరీరమంతా మానవ శరీరం, ముఖం వానర ముఖం. అలాగే శరీరమంతా నరశరీరం అంటూ ముఖం మాత్రం మృగముఖములు కలిగిన దేవుళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ హనుమంతుల్లో ఎలా అన్వయింపబడతారు తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళిద్దరి గురించి ఆలోచిద్దాం. ఇక రెండవ విశేషం సుబ్రహ్మణ్య తత్వం. కుమారస్వామికి హనుమంతుడికి ఉన్నటువంటి అనుబంధం అచ్చం అదేవిధంగా రుద్ర తేజస్సు రావడం. రెండవది, హనుమంతుడు పుట్టాడు అన్నప్పుడు వాల్మీకి ఉత్తర రామాయణంలో చెప్తున్న గొప్ప మాట ఏమిటంటే శాలిశూక నిభాభాసం ప్రాసూతేమ తదాంజనా. ఎటువంటి వాడిని కన్నది అంటే శిశువుని కన్నది. ఆ శిశువు ఎలా ఉన్నాడంటే శాలిశూక నిభాభాసం, ఒక ధాన్యపు సన్న ధాన్యంలా మెరిసిపోతున్నాడు అన్నాడు. అంటే సరిగ్గా నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ అధ్వనింపజేశాడండి ఇక్కడ. అలాంటివాడు. పైగా రురోధ శిశురత్యర్థం శిశు శరవణే యథా, ఇది వాల్మీకి రచించిన మాట. శరవణంలో పుట్టిన శిశువు ఎలాగైతే పుట్టగానే వస్తూ ఏడుస్తూ వచ్చాడు కనబడుతూ అలా వచ్చాడు అని వర్ణించాడండి ఇక్కడ. అంటే శరవణ భవుడు అనే తత్వాన్ని చూపిస్తున్నారు. పైగా మరొక్కటి, కుమారస్వామి పుట్టిన తర్వాత హిమోత్పర్వతంలో ఆ శరవణం నుంచి బయటికి రాగానే 6 ముఖాలతో 12 చేతులతో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత
అక్కడున్న ఒక శివధనువు ఉంటే ఆ నారిని మిటుతాడు ఆయన. మీటగానే దిగ్గజాలు వస్తాయి అక్కడికి. దిగ్గజాలు వచ్చినప్పుడు చేతులతో వాటి తొండాలు బట్టి విసిరేస్తాడు. ఎవడో వచ్చాడని భయపడి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొడతాడు సుబ్రహ్మణ్య స్వామికి. అప్పుడు సుబ్రహ్మణ్య భుజం నుంచి అనేక శక్తులు వస్తే ఇంద్రుడు భయపడతాడు. సరిగ్గా శిశువుగా రాగానే ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొట్టాడు ఎవరిని? సుబ్రహ్మణ్య స్వామిని. అదే విధంగా హనుమంతుని కొట్టాడు. పరిశీలించండి రెండింటికి. ఇలా మీరు పరిశీలిస్తూ ఉంటే శివశక్త్యాత్మకమైన తత్వము, పైగా దేవగణాలన్నింటినీ సమకూర్చుకుని దేవసేన అయినట్లుగా వానర సమూహానికి అంతటికి ప్రధానంగా ఉంటూ నడిపాడు. కనుక ఈయనలో సుబ్రహ్మణ్య తత్వం ఉంది, గణపతి తత్వం ఉంది. అదేవిధంగా రుద్రాంశ సంభూతుడు కనుక రుద్రతత్వం ఉంది, శక్తి స్వరూపుడు కనుక శాక్తేయం ఉంది. పైగా సూర్య భగవాను ఉపాసన చేసి సూర్య తేజస్సులో ప్రవేశించింది కనుక సూర్యతత్వం ఈయనలో ఉన్నది. అదేవిధంగా విష్ణుతత్వం ఈలో నిక్షిప్తమైంది. ఎలాగంటే ఉంగరం ఇస్తున్న మిషతో, అది ఏ ఉంగరం అండి? రామనామాంకిత అంగుళీయకం, అంటే బంగారంలో రామ అని చెక్కబడినటువంటి ఉంగరం, అది పెట్టారు. అంటే తారక మంత్ర శక్తిని తద్వారా రాముడు ప్రవేశింపజేశాడు. ఆ తర్వాత నీకు నా పరిష్వంగం ఇస్తున్నాను రాముడు గట్టిగా పట్టుకున్నాడు. ఈ విధంగా ఆ పరిష్వంగం ద్వారా విష్ణు తేజస్సు ప్రవేశించింది. నిరంతర రామ తారక మంత్రం సిద్ధింపజేసుకున్నాడుగా విష్ణు స్వరూపుడు కూడా ఆయన. కనుకనే హనుమంతుడు షణ్మతాల్లో దేనికి చెందుతాడు? పెద్ద ప్రశ్న చాలామందికి. వైష్ణవం, శైవం, శాక్తేయం, సౌరం, గాణపత్యం, స్కాందం అని 6 మతాలు మనకున్నాయి తెలుసా? మతాలు 6 కానీ ధర్మం వేద ధర్మం, అది తెలుసుకోండి. కానీ 6 మతాలు ఒకే వేద ధర్మానికి చెందినవే. ఎందులో ఎవరున్నా వాళ్ళు గొప్పవారే. వైష్ణవులు, శైవులు అందరూ గొప్పవారే. వాళ్ళకి ఒక్కటి తెలియాలి, వైష్ణవులుగానే ఉండండి, శైవులుగానే ఉండండి. కానీ విష్ణు రూపంలో వారు, శివరూపంలో వీరు ఒకే పరతత్వాన్ని ఆరాధిస్తున్నారని స్పృహ కలిగి ఉండాలి. అది వేదధర్మం యొక్క పట్టు. కనుక శైవ వైష్ణవాలని కొమ్మలైతే వేదధర్మం వృక్షం. అన్ని కొమ్మలు ఒకే వృక్షానివి, అన్ని కొమ్మలకి ఒకే వృక్ష ఫలం లభిస్తుంది. ఇది తెలుసుకుంటే ఎవరు ఎందులో ఉంటారో లోతు వాళ్ళకి తెలుస్తుంది. కనుక వారు అందులో ఉండాలి, ఇంకొక దాన్ని ఏమీ అనరాదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఇప్పుడు హనుమంతుడిని శైవంలో పెడతామా, వైష్ణవంలో పెడతామా? రామ్ భక్తులు కనుక వైష్ణవులు వదలరు, ఆయన్ని చక్కగా పెట్టుకుంటారు, రామ్ భక్తులుగా గౌరవిస్తారు. అని శివాంశ సంభూతులు కనుక శైవులు వదలరు. శివుణ్ణి ఎప్పుడైతే తీసుకున్నారో అమ్మవారిని వదలు. గణపతి, కుమారస్వామి అందరూ అన్వయింపబడ్డారు. ఇంకా సూర్యుడు, అంటే హిందూ మతంలో 6 సూర్యుడినే పరదైవంగా ఉపాసించే సౌరమతం, మాఘమాసం మొదలైంది కూడా మనకి. ఆ సూర్యుడికి ఈయనంటే చాలా ఇష్టం. విద్యలు ఇవ్వడమే కాదు, తేజస్సునిచ్చాడు. ఇంకొక రహస్యం ఉంది. మారుతి అని వచ్చింది కనుక ఆయన మరుద్గణములు అనగా వాయువు. మారుతి అంటే వాయుపుత్రుడు మారుతి. ఊరికనే వాయుపుత్రుడు అని చెప్పడం కాదు, వాయువు అంటే ఏమిటో వేదంలో తెలుస్తుంది. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి నమస్తే వాయు అంటున్నాం ఇక్కడ. పవన పావనోనిల పవన విష్ణుస్వరూపుడని చెప్తున్నాం. అది వాయువు అంటే సామాన్యం కాదండి. ఆయనకి అనేక రూపాలు ఉన్నాయి. అందులో మారుతి అనే పేరంటే మరుద్గణముల స్వరూపం. మరుద్గణములు అంటే 7 ఉంటాయి ప్రధానంగా. మరుద్గణములు వాయుగణములు, అవి ప్రాణశక్తులు నిలుపుతాయి ప్రతివారిలో. అంటే విశ్వమంతా మరుద్గణములు వ్యాపించుంటాయి. ఇవి మొత్తం 7 ప్రధానం. ఒక్కొక్క దానిలో మళ్ళీ 7 ఉంటాయి. అంటే 49 మంది మరుద్గణములు. ఈ మరుద్గణముల శక్తి అంతా విశేషమైనటువంటిది. ఇది సూర్యమండలంలో మనకు ఉంటుంది ఇక్కడ. కానీ సూర్యమండలాంతర్గతమైనటువంటి మరుద్గణముల స్వరూపుడు గనక ఈయన మరుద్గణపతి మారుతి అయ్యాడు ఇక్కడ. ఆ స్వరూపం ఆయన. ఇది ఒక రహస్యమైన అంశం అండి. అంటే ఆదిత్య ఉపాసనలో భాగంగానే హనుమతి ఉపాసన ఉంటుంది. విష్ణు ఉపాసన, శైవ ఉపాసన అంతా ఆదిత్య ఉపాసనలోనే ఉంటుంది. ఇందులో సందేహమేం లేదు. దానికి చెప్పాలంటే మళ్ళీ నేను ఆదిత్య ఉదయం అవుతుంది, ప్రస్తుతానికి పక్కన పెడదాం. అంటే సూర్యుడికి హనుమంతుడికి ఉన్న అనుబంధం చెప్తున్నాం ఇక్కడ. సుబ్రహ్మణ్యుడికి హనుమంతుడికి చెప్పుకున్నాం. అంటే షణ్మతాలలో ఎటువైపోయినా హనుమంతుని పెట్టుకోవచ్చు, ఎవడూ కాదని లేనివాడు. అందుకే శైవులైన, వైష్ణవులైన, శాక్తేయులైన, గాణపత్యులైన, సౌరులైన, స్కాందమతస్థులైనా కూడా మావాడు అని తీసుకోదగ్గ దైవం హనుమంతుడు గనక ఆయన షణ్మత సమన్వయ స్వరూపము. ఇది గొప్ప అంశం ఇక్కడ. కనుక ఈయనలో విష్ణు తేజస్సు అన్నీ ఉన్నాయి. ఈ రహస్యం తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన రేపో మాపో తీసుకొద్దాం. హనుమద్ ఉపాసన బాగా చేసి హనుమత్ తత్వాన్ని గీతాల్లో చూపించిన మహానుభావుడు. ఆయన పేరు అన్నమాచార్య. అన్నమాచార్య దర్శించిన హనుమంతుడు అనేది ప్రత్యేకమైన కోణం అండి. అవే వస్తాయి. ఎలా చూపిస్తాడో హనుమంతుడిని ఆయన సర్వదేవతాత్మకుడిగా.
అందుకు హనుమంతుని యొక్క స్వరూపంలో ఇది తెలుసుకోవాలి. మొత్తానికి శిశు శరవణేయధ అనేటువంటి విషయం చెప్తూ ఉన్నది ప్రత్యేకంగా వాల్మీకి రామాయణంలో ఉన్నది. శరవణములో శిశువు వలె కలిగాడు హనుమంతుడు. మరొకటి, హనుమంతుడు కలిగినప్పుడు ఎలా ఉన్నాడు అంటే చిన్నవాడుగా వచ్చాడు, కానీ స్వరూపం ఆశ్చర్యం. హనుమంతుడు పుట్టుకే ఆశ్చర్యం. ఇలాంటి జన్మ ఎక్కడ కనబడదు. పుట్టుకలోనే ఒక ఆశ్చర్యం కనబడుతుంది. పుట్టుకతోనే ఆయన సర్వాలంకారములతో యజ్ఞోపవీతంతో సహా కలిగేటండి. ఇక్కడ ఇది వింటూ ఉంటే ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్ మంత్రం గుర్తొస్తుంది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్ యత్ సహజం పురస్తాత్. ప్రజాపతికి సహజము అంటే ఆయన కలగడంతోనే యజ్ఞోపవీతంతో వచ్చాడు. ఈయన అలాగే ఉద్భవించాడని వాల్మీకి వర్ణించాడు. ఆ స్వరూపం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు. ఉత్తర రామచరిత్రని అద్భుత కావ్యంగా అందించిన కంకంటి పాపరాజు. ఆ బాల హనుమంతుడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి. లలిత సౌదామిని తులిత దేహము వాని అరుణారుణంబుజాస్యంబువాని రత్నకుండల భాసుర కపోలముల వాని రంగత్పిశంగ నేత్రముల వాని ఆజాను దీర్ఘబాహాదండముల వాని ధవళ యజ్ఞోపవీతముల వాని హార ప్రభా మనోహారి వక్షము వాని కమనీయ కర కంకణముల వాని మంజురుచి పుంజుగొను హొన్ను ముంజివాని పసిమి కనుపట్టు నునుబట్టు పంచవాని వాసవధ్వజ నిభవాల వల్లివాని అక్కుమారుని గని తల్లి ఆత్మనలరే. బాల హనుమంతుడు అందాన్ని ఎంత అందంగా చెప్పాడండి ఈ పద్యంలో. ఇక్కడ లలిత సౌదామిని తులిత దేహము వాని, భయము కొలిపోయినట్లు కాకుండా అందంగా కనబడ్డే మెరుపు తీగ అలా నిలబడిపోతే ఎలా ఉంటుందో అలా వెరిసిపోతున్నట్టు ఆయన మెరుపు వంటి కాంతితో ప్రకాశిస్తున్నాడు. పైగా రత్న కుండల భాసుర కపోలముల వాని, కుండలములతో ఉన్నాడు. పైగా రంగత్ పిశంగ నేత్రముల వాని, ఎర్రని కన్నులతో ప్రకాశిస్తున్నాడు. ఆజాను దీర్ఘ బాహాదండముల వాని, పుట్టినప్పుడే మంచి పరాక్రమంతుడు, మంచి భుజాలతో ఉన్నాడు. ధవళ యజ్ఞోపవీతముల వాని హారప్రభా మనోహారి వక్షము వాని కమనీయ కర కంకణముల వాని మంజు రుచిపుంజుగొను హొన్ను ముంజివాని, ముంజె దర్భతో చేసినటువంటి కడిసూత్రం దాల్చినవాడు. పసిమి కనుపట్టు నునుబట్టు పంచవాని వాసవధ్వజ నిభ వాలవల్లివాని, ఆ తోకల పైకెత్తుంచాడు. అది ఎలా ఉన్నదంటే ఇంద్రధనువులా ఉంది ఆ తోక. అటువంటి ఆ కుమారుని కని తల్లి ఆత్మనలరే, తపస్సు చేక్త కన్నదండి. అప్పుడు అలరి చెక్కు నొక్కి అక్కున చేర్చి ముద్దాడి నీకు ఫలములారగింప వలసినన్ని దెత్తు వాపోవకుండకు నాయన్న అనుచు తల్లి అడవి కరిగే. ఆ పిల్లవాడిని ఒకరోజు పుట్టిన కొద్ది రోజుల్లోనే నీకు పళ్ళ కోసం ఏడుస్తున్నాడు పిల్లవాడు, వానర సహజాహారం అది గనక. అయితే నీకు కావలసిన తెస్తాను ఉండు నాయనా అని చెప్పి ఆవిడ బయలుదేరింది. ఆ వచ్చే లోపల ఆలస్యం తట్టుకోలేకపోయాడు. అప్పుడు అంతటిలో ఉన్న ఈతడు దయాద్రిపయిన్ పొడదించు పద్మినీ కాంతు జపాప్రసూన రుచి కాంతు కనుంగొని పండటంచు విభ్రాంతి వహించి ఆకటి తొరన్ రవిపై కగసెన్ సమీర నాగాంతక బాణ వేగ పరిహాసి సమిద్ద మహోజవోన్నతిన్. ఆకలి వేస్తున్న వాడికి పైన చూశాడు. అప్పుడు బాలసూరుడు తీస్తున్నాడు. ఎర్రగా కనబడగానే పండు అనుకున్నాడు. పిల్లలకి సహజం కదండి, అదే ఇష్టమైన వాడికి అన్నీ అలాగే కనబడుతుంటాయి. కనుకనే అది ఎర్ర పండు అనుకుని ఎగిరాడు ఆయన. ఆ వెళుతూ ఉన్నప్పుడు ఆ గగనంలో వెళుతూ ఉంటే గగనచరులని దేవతలు ఆశ్చర్యపోయి ఎవరా అని నమస్కారం చేస్తున్నారు. యగసి చనుచున్న ఈతని తెగువ చూసి గగనచరులైన గంధర్వ గరుడ యక్ష సిద్ధ సాధ్యులు నివ్వెర చెంది ఈ మహామహుండి ఎవ్వడో అనునంతలోన భానుకడకేగు అప్పిన్నవాని మేని. తిన్నగా సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయన వస్తూ ఉంటే తోవల ఈ వేడి ఆయనకు తగలకుండా సూర్యుడు జాగ్రత్త పడ్డట. అంటే ఆయన కూడా నేను గమనించుకుంటున్నాడు. సూర్యుడు జడ వస్తువు కాదు, తన వాళ్ళని తాను చూసుకుంటాడు. అక్కడి నుంచే ఈయనపై అనుగ్రహం మొదలైంది. ఆయన వెళుతూ ఉంటే ఆశ్చర్యపోయి ఆ పక్కన ఉన్నటువంటి సూర్యుడు అనగానే మండలం మాత్రమే కాదు కదా, అందులో దేవతలు ఉంటారు. ఆ దేవతలు మనకు కనబడరు, కానీ వాళ్ళకు హనుమంతుడు కనబడుతున్నాడు. పక్కన ఉన్నటువంటి వద్ద సేవలు చేయుచున్న ఛాయాదేవి భీతిల్లి కరముల పిసిక్కుకొనగా భయ నివారణ మంత్ర పరతంత్రులై వాలకిల్లాది మౌనులు క్రేవనొదగా జడుపుతో ఖైదువుల్ విడిచి మాఠర ముఖ్య పార్శ్వికులెల్ల పారిపోవా హతశేష మందేహులట్లు కావలియుబో ఈ భానున కటంచు ఇచ్చనలరా. సూర్యుడి దగ్గర ఉన్న దేవతాగణము ఎవనో ఈయన సూర్యుడి మీదకి వచ్చేసిన భయంతో పక్కకి వెళ్ళిపోయారు. ఈయన యొక్క వీరత్వాన్ని చూసి సూర్యుడికి ఒక్కడికి అర్థమైంది. ఆయన చిరునవ్వుతో చూస్తున్నాడు ఈ పిల్లవాడిని. ఈ దగ్గరికి వెళ్ళాడు.
బాలార్కాభిముఖో బాలో బాలార్కయో మూర్తిమాన్ అంటాడు వాల్మీకి. ఇక్కడ బాలసూర్యుడు ముందు ఉన్న మరో బాలసూర్యుల్లో కనబడుతున్నాడు హనుమత్స్వామి. గ్రహీత కామో బాలార్కం ప్లవతేంబర మధ్యగ. సూర్యుడు పట్టుకోవాలనుకున్నట్ట, కానీ సూర్యుడు కూడా ఈయన కోసం తన వేడిని, ఆ తీక్ష్ణమైనటువంటి మంట స్వభావాన్ని తగ్గించేయడం కోసం ముట్టుకున్నాడు ఆయన్ని. ఇలా ముట్టుకుంటూ ఉంటే ఆ సమయంలో పర్వం వచ్చింది. ఆ పర్వంలో రాహువు ఆయన గ్రసించడానికి వస్తున్నాడు. ఆ వస్తున్న సమయంలో ఇతను చూశాడు, ఇదేమిటి ఇలా ఉన్నదని. ఆ రాహువుని ఈయన చూశాడు. ఎర్రపండు తినడానికి అనువుగా కనిపించట్లేదు, ఇదే నల్లని పండు వచ్చింది అటు వెళ్ళాడు. ఇక్కడ అని సూర్యగ్రహణంబు మాని అవురా ఇది నల్లని పండు వచ్చనంచుగ్రల యుగ్ర విగ్రహత నొక్కట నాతని మృంగబోవగన్. ఆయన మృంగబోతే జడిసి విధుంతుదుండితని చక్క గనుంగొనలేక అయ్యడన్ వడి పరువెత్తి ఎత్తెరగు వాసవతో ఎరిగింప. తిన్నగా వెళ్ళి ఇంద్రుడితో చెప్పాడైనా, ఇదేమిటయ్యా నువ్వన్నీ ఫిక్స్ చేసి పెట్టేశావు, ఈ పర్వకాలలో నువ్వు వెళతో ఆయన పట్టుకుంటావని. ఇప్పుడు చూస్తే ఇంకెవడో వచ్చి పట్టుకున్నాడు. ఇదే కొత్త గ్రహం ఎవడు, నాకు ఎప్పుడు పరిచయం లేలే. నాకు తెలుసు రాహువు కేతువు, ఈయనవుడు కొత్తగా వచ్చాడు, నువ్వే కొత్తగా అపాయింట్ చేసావా అని అడిగాడు ఇంద్రుడిని. నాకు తెలియదేయో కొత్తగా ఎవడొచ్చాడండి పద అని ఆయన బయలుదేరుస్తున్నాడు ఇంద్రుడు. ఎలాగంటే నలుగడలన్ వియచ్చరగణంబులు కొల్వగ ఏగుదెంచి ఆ జలరుగబంధు చెంత ప్రతిచండ కరుండన దుర్నిరీక్ష కాంతుల తులకించు నీ కనుకనుంగొని ఎవ్వడు వీడిటంచు పేరులుక వహించి మత్తకరి నట్టె పయిన్ గవియించి ఆర్చుడున్. ఐరావతం మీద వస్తున్నాడు ఆయన. ఐరావతం మీద అప్సర్వ గణమరచే దేవగణమరచే సేవించబడుతూ ఇంద్రుడు వస్తూ ఉంటే ఆ తెల్లని ఐరావతాన్ని చూసి ఇదేదో తెల్ల పండును దాని మీదకి వెళ్ళాడు ఆయన. పాండు రుచి మించినది ఈ పండు హరింతునని తీవ్రపడి కడు పసిపా పండగుట తెలియకీతడు చండాంసుని విడిచి అలా గజముపై ఉరికెన్. ఇక్కడొక్కటి చిన్నపిల్లాడు కదండి, సూర్యుని చూసి పండు అనుకున్నాడు. బాలుడు కదా అంటే బాలుడు కనుక పండు అనుకున్నాడు, కానీ బాలుడని ఎగరగలడండి ఎవడైనా? కనుక సూర్యుడిని పండు అనుకోవడం వరకే బాలుడు, బాలుళ్ళ పండు అనుకున్నాడు, భగవంతుళ్ళ ఎగిరేడండి. అది అని యొక్క రహస్యం. ఇక్కడ రెండు స్వరూపాలు చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా వచ్చాడో వెంటనే ఇతరుడో కొత్తవాడని చెప్పి వజ్రాయుధం తొక్కడ కొట్టాడు ఇంద్రుడు. ఆ కొట్టడంతో ఆ పడడం ఎడమ ఉగ్గ మీద కొట్టాడు. అలా పడిపోయి తెలివి తప్పాడు, కాసేపు మూర్చిపోయాడు పడ్డం వల్ల. అప్పుడు వాయుదేవుడికి విషయం తెలిసింది, మా అబ్బాయికి ఇంత పని చేస్తాడా అని చెప్పి తిన్నగా వచ్చి తన పని ఆపేశాడు ఆయన. ఇక్కడ సూర్యుడు ఎప్పుడైతే వాయువు ఎప్పుడైతే పని ఆపేశాడో స్తంభించిపోయింది ప్రపంచమంతా. దేవతల వల్ల ఏదైనా అవకరం ఏర్పడితే సవరించవలసిన బాధ్యత ఒక ఆయనకు ఉంది, బ్రహ్మదేవుడికి. ఆయన వెంటనే వచ్చి అక్కడికి చేరుకుని, ఏమిటయ్యా నువ్వు చేసిన పని అన్నాడు సమీరుడితో, అంటే వాయుదేవుడితో. పైగా ఏంటి ఈ పిల్లవాడు ఎంత చక్కనివాడు, నువ్వు అనవసరంగా ఈ పిల్లవాడు ఏదో అయిపోయిందనుకుని నువ్విప్పుడు పెద్ద సమ్మె చేసి నీ పని విరమించడం బాగలేదు. వాయువధికుండు సకల దేవతలలోన వాయువాధారమఖిల జీవంబులకును వాయువే బలంబు ప్రాణాది వాయులీల వాయువే చరించుచుండు ఈ కాయములను. వాయు ఉపాసన అనేది ఒక ప్రత్యేకమైన ఉన్నదండి. దేవతలందరూ విష్ణు స్వరూపులే. అలా తెలిసి దేవతలను ఆరాధన చేయగలిగితే విష్ణువు సంతోషిస్తాడు. అందుకే నమస్తే వాయో అని వైష్ణవులైన శైవులైన అంటారు, పరమాత్మ యొక్క స్వరూపం అది ఇక్కడ. అందుకు పైగా వాయువుని ఆధారం చేసుకునే ప్రాణ ఉపాసన ఇత్యాదులు ఉన్నాయి. యోగశాస్త్రంలో అంత ప్రధానమైనటువంటి వాడు. అందుకు వాయుతత్వం ఇక్కడ గొప్పగా చెప్తున్నారు. ఆయన లేకున్న శవప్రాయంబయ్యుండు జగము పరతెండిక వాయువు ప్రార్థింపుదమని తోయిజే సంభవుడు వారితో చనుదించన్. అక్కడికి వచ్చి రాగానే ఇంద్రుడు మన బ్రహ్మదేవుడు రాగానే వాయుదేవుడు నమస్కారం చేసి పక్కన నిలబడ్డాడు. వెంటనే అని ఆ పిల్లాన్ని తీసుకున్నాడండి. పలుకుల వెల్లంది తళుకు చెక్కుల విచిత్ర పత్రముల వ్రాయ నేర్చిన పాణి. ఎటువంటి వాడు అంటే ఆ సరస్వతీదేవిని సరదాగా బుగ్గలు నిమిరేటువంటి బ్రహ్మదేవుడి యొక్క చెయ్యి అనిల సుతిని నిమ్మేను నిమిరినా. హనుమత్స్వామి యొక్క శరీరాన్ని నిమరగానే శోషదీరి వాడు లేపైరు వానచేవల చెలంగే. లేత పైరు మీద వాన పడగానే ఎంత తాజాగా అది లేస్తుందో ఆ విధంగా హనుమంతుడు లేచట. లేచిన వెంటనే మూర్ఛ తెలిసిన అంజన ముద్దు పట్టి నంకమున పెట్టి అజుడు ముద్దాడుచుండే. ఆ 4 ముఖాలతో ఒళ్ళో పెట్టుకుని హనుమంతుని ముద్దాడాడు. అప్పుడు కాంచి హర్షించి తన వక్రగతి ఎడంచి గాట్పు జగములకు ఉత్సాహకారి అయ్యే. అది చూసిన వెంటనే వాయుదేవుడికి సంతోషం కలిగి
అంతవరకు స్తంభింపజేసి నిరోధించిన తన లక్షణాన్ని మాంచుకున్నాడు. లోకములన్నీ క్షేమంగా ఉన్నాయి. అప్పుడు నిమిరి చూసావా ఎంత గట్టివాడో ఈ పిల్లవాడు, ఇంద్ర ఇలా రా. తొందరపడి వజ్రాయుధంతో కొట్టాడు కానీ దేవతలందరికీ క్షేమం కలిగించడానికి వచ్చినటువంటి రుద్రుడయ్యా ఆయన, ఇది తెలుసుకో ఇక్కడ. అప్పుడు అంటున్నాడు ఇంద్రుడు, నా చేతి వజ్రాయుధంతో కొట్టాను గనక ఈయన హనుమ అంత గట్టిగా ఉంది కనుక అంత గట్టి దవడలు కలవాడని హనుమంతుడిని పేరు పెడుతున్నాను అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, బ్రహ్మదండంబున బ్రహ్మాస్త్రమున హానినందని దీర్ఘాయువు అజుడొసంగే. ఏ అస్త్రము చేత దెబ్బతిన్ని దీర్ఘాయువు ఇనికిస్తున్నాను, చిరంజీవి అవుతాడు. శూల రౌద్రాస్త్ర పాశుపతాదికముల చే చెడని ప్రభావంబు శివుడొసంగే. ఒక్కొక్కరు ఏమిస్తున్నారు చూడండి హనుమంత స్వామికి. బ్రహ్మదేవుడు ఇచ్చింది తెలుసుకున్నాం. ఒకటి బ్రహ్మాస్త్ర ప్రభావం, ఒకటి రెండవది చిరంజీవిత్వం. రెండవది ఏమిటి అంటే శూల రౌద్రాస్త్ర పాశుపతాస్త్రముల చేత చెడని ప్రభావంబు శివుడొసంగి. శూలము చేత కానీ రౌద్రాస్త్ర చేత కానీ పాశుపతాస్త్రం చేత కానీ దెబ్బతినడు. తన కాలపాసంబు దండంబు మృత్యువు ఈయన నొంచలేవని యముడు పలికే. యముడేమంటున్నా అంటే తన కాలపాసం కానీ దండము కానీ మృత్యువు కానీ ఈయన దగ్గరికి రావు. ఆత్మతేజమున శతాంశమిచ్చితి విద్యలిచ్చెదనిక ననయునుడు పలికే. నా తేజస్సులో 100వ భాగం ఇస్తున్నాను ఇతనికి. అందుకే హనుమంతుడి శరీరం మెరిసిపోతుంటుంది తేజస్సుతో. సూర్యుల్లో ఉన్న శతాంశం ఆయనలో ప్రవేశించింది. దీనితో పాటు విద్యలు ఇచ్చేదా అన్నాడు. విద్యలు ఇస్తున్నాను కాదు, విద్యలు ఇస్తాను, నేర్పుతాను అన్నాడు. ఎవరు? సూర్యుడు. పాశమున నీట బడడని పలికే వరుణుడు. ఈయనకి నా పాశం ఏం చేయలేదు, నీరు ఏమీ చేయలేదు ఈయన్ని అని ఎవరు చెప్పాడు? వరుణుడు. అగ్ని తన చేత నశింపడనియే. ఇతనికి నా వల్ల ఎప్పుడు దెబ్బ ఉండదు. ధనదుడొసగే తన గద నొగలని యునికి. తన గద ఎప్పుడు బాధించేదని కుబేరుడు చెప్పాడు. అంటే దిక్పాలకులు కూడా మేమేం చేయలేము వీడిని అని చెప్పారు. ఎల్ల కైదువుల నొవ్వడని విశ్వకర్మ పలికే. మొత్తానికి అందరికీ దేవతలకు ఆయుధాలు ఇచ్చిన విశ్వకర్మ ఏం చెప్పాడంటే ఎవరి ఆయుధాలు నేమీ చేయలేవు. తక్కిన దేవతలొక్కొక్క వరమ్మునొసగిరుత్సాహముతో అక్కమల గర్భుడనిలుని దిక్కుగని గణించే ఎల్ల దివిజులు కనగన్. ఇలా ప్రతి దేవతలు వారి శక్తులన్నింటి హనుమంతుల్లో ప్రవేశింపజేశారు. ఇందరి దేవతాశక్తులు కలిసి అఖిల దేవతాత్మకుడైన అస్త్రవాన్ అయిన హనుమంతుడు మహాపరాక్రమ స్వరూపుడుగా, తేజస్వరూపుడుగా, సర్వదేవతాత్మకుడుగా గోచరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇలాంటి పుట్టుక ఏమిటయ్యా, ఇలాంటి స్వరూపం ఏమిటి? ఇవి వాయుదేవా అదృష్టవంతుడవయ్యా. కొడితే కొట్టాడు కానీ ఇంద్రుడు ఇందరి వరాలు ఇచ్చే అవకాశం ఏర్పడింది చూసావా. సమీర నీ కుమారుడు గ్రశౌర్య ధైర్య ధుర్యుడ ప్రమేయ శక్తి రామ కార్య భార్యమూని రావణ జమిత్ర భీకర ప్రతాపుడై చరించులేద సాధ్యమీ జగంబులందు వీని కంచు పల్కిపోయినన్. పంచచావరమైన ఛందస్సులో కంకటి పాపరాజు గారి కవిత్వం ఎంతో గొప్పగా ఉన్నది. సమీర నీ కుమారుడు ఉగ్ర శౌర్య ధైర్య ధుర్యుడు అప్రమేయ శక్తి రామకార్య భారముని రావణ జమిత్ర భీకర ప్రతాపుడై అంటూ ఇక్కడ గొప్ప మాట అంటాడు మహానుభావుడు. నాయన ఈయన ఎటువంటి వాడు అంటే అరిలోక భయంకరుడు, భక్తలోక అభయంకరుడు. ఇది ఈయన యొక్క తత్వము. హనుమంతుడంటే శత్రు భయంకరుడు, మిత్ర అభయంకరుడు. కానీ మిత్రుడికి అభయంకరుడు అంటే ఆయనపై సద్భావం కలిగిన వారందరికీ అభయంకరుడు, దుర్భావం కలిగిన రాక్షసులకి భయంకరుడు. కానీ హనుమంతుడు భయంకర అభయంకర రెండు స్వరూపును కనివాడు అంటూ వైరాగ్య మహిమకి వడుగు నివాసంబు వినయంబునకు ఈతడు ఉనికి పట్టు. మంచి పద్యాలు ఇచ్చాడు హనుమంతుడి మీద ఈయన. వైరాగ్య మహిమకి వడుగు నివాసంబు వినయంబునకు నీతడు ఉనికి పట్టు శమదమోన్నతులకి చతురుడు ఆధారంబు దాక్షిణ్యమునకు ఈతడు చోటు సౌశీల్యమునికి ప్రశాంతశాలి బిడారు. ఇవన్నీ తెలుగు పదాలు. తెలుగు పదాలు అనగా తెలుగు వారికి అర్థం కానివి అని ఒక నిర్వచనం ఉన్నది ఇక్కడ. బిడారు ఎంత మంచి పడుతుంది. బిడారు అంటే నివాసము, చోటు, తావు, నివాసము, ఆధారము, ఉనికి పట్టు. ఈ పదాలని మంచి తెలుగు పదాలు రాశారు ఇక్కడ. సౌశీల్యమునకి ప్రశాంతశాలి బిడారు పరహిత క్రియకి ప్రసన్నుడు ఇక్క. ఇక్క అన్న స్థానము అని అర్థం ఇక్కడ. విక్రమస్ఫురణకి వీరవర్యుడు ఠావు గాంభీర్య గరిమకి ఘనుడు ప్రాపు బ్రహ్మ విద్యకు ఇమ్మేటి పట్టుకొమ్మ ఘనతపోధనమునకు ఈయన నిధానము అతుల ధైర్యంబునకు ఈ మహాత్ముడు ఇమ్ము. ఇమ్ము అంటే చోటు, ఇమ్ముగా పెట్టండి అంటుంటాం కదా.
అతుల ధైర్యంబునకు ఈ మహాత్ముడిమ్ము రామా నీ భక్తికి ఈ పుణ్యరాశి నెలవు. నీ భక్తికి ఈ పుణ్యరాశి నెలవు. నెలవంటే మళ్ళీ చోటన్న దాన్ని తీసుకుని ఎంత అందమైన పద్యం ఇచ్చాడు. కనుక ఇన్ని గుణములతో కూడిన రామభక్తి ఇవి ఈయన దగ్గర చోటు చేసుకుని ఉన్నాయి. అందుకే ఇతడు ఎవరూ ఈయన ముందు నిలబడలేరు. గురుమీర రోదసి కుహర మొక్కట ముంప ఉప్పొంగు ప్రళయ పయోధి కంటే జగములన్నీ ఒక్కసారి భస్మము సేయ నరడు అడరెడు కల్పక్షయాగ్ని కంటే బహుపర్వతారణ్య పటలి చూర్ణము సేయ గడగు సంవర్తకాసుగంబు కంటే బ్రహ్మాండ భాండంబు బట్టి బ్రద్దలి సేయ దివి రెండు వెలయ భైరవుని కంటే అధిక గాంభీర్యమతులితంబగు ప్రతాపము అనవధిక వేగమద్భుతంబైన రౌద్రము అయ్యనిల పుత్రునిక కలదు ఇతని మ్రోల వాలి గీలియు నిలుతురే వసుమతీశ. ఇతడు అగ్ని కంటే, ప్రళయకాలము నాటి సముద్రం కంటే, పర్వతాలను కూడా కదిలించే ప్రళయకాల వాయువు కంటే, ప్రళయకాలంలో ఉన్న భైరవుని కంటే, రుద్రుని కంటే ఘనుడు సుమైన. సరిగ్గా వాల్మీకి చెప్పిన శ్లోకానికి పద్యం. ప్రవీవ విక్షోరివ సాగరస్య లోకాన్ దిధక్షోరివ పావకస్య లోకక్షయేష్వేవ యథాంతకస్య హనుమత స్థాస్యతి కప్పురస్తాత్. దీన్ని బట్టి అగ్ని కంటే, వాయువు కంటే, సముద్రం కంటే, వీటన్నిటికంటే గొప్పవాడు అంటే హనుమంతుని ప్రతాపము సర్వదేవతలతో సమానమే కాదు, సర్వదేవతల కంటే అధికము, ప్రకృతి శక్తుల కంటే అధికము. ఇది హనుమత్ స్వరూపం అండి. అందుకే పరాక్రమ ఉత్సాహ మతి ప్రతాప సౌశల్య మాధుర్య నయానయశ్చ గాంభీర్య చాతుర్య సువేర్య ధైర్యై హనుమత కోప్యధికోస్తి లోకే. ఇది అగస్త్యుల వారు రాముడితో చెప్తున్నటువంటి మాట. పరాక్రమ ఉత్సాహ ప్రతాప సౌశల్య మాధుర్య నయం అంటే నీతి, గాంభీర్యము, చాతుర్యము, వీర్యము, ధైర్యము, వీటిలో హనుమంతుడిని మించిన వాడు లేడు. ఇది ఋషివాక్యం అండి. ఇవాళ మొత్తం హనుమత్ జన్మ వృత్తాంతం చెప్పుకుంటూ హనుమంతుని యొక్క సర్వాధిక తత్వం ప్రతిపాదన చేయడం జరిగింది. అందుకే అంజని పుత్ర పవనసుత శంకర సువన 3 ఇక్కడ చెప్పుకున్నాం. నామ తర్వాత మాట అంజన పుత్ర పవనసుత నామ. ఈ నామాలో ఏదో రహస్యం ఉందండి. నామ అంటే అర్థం ఏంటి? నామమే పేరు. పేరు అని పేరు ఉంటుంది ఎవరికైనా. మరి నామ అంటే అర్థం పేరు పొందినవాడు అని అర్థం అండి. ఇక్కడ మంచి పేరున్నవాడు అయ్యా అంటాం కదా లోకల్లో. మంచి పేరున్నవాడు అంటే మంచి కీర్తి గలవాడు. కనుక నామ అంటే కీర్తి గలవాడు అని అర్థం. ఇక్కడ ఏమని పేరు ఆయనకి? అంజని పుత్ర పవనసుత నామ. అంజని పుత్రుడు పవనసుతుడని పేరండి. ఆ చెప్పడంలో చమత్కారం ఏంటంటే అంజని పుత్రుడు పవనసుతుడు అనిపించుకుంటున్నాడు కానీ ఈయన ఒకరి గర్భంలోంచి వచ్చేవాడు కాడు, వీటన్నిటికంటే అధికుడు అని చెప్పడం కోసం నామ అనే మాట అంత చమత్కారంగా వేశాడు తులసీదాస్. అంజని పుత్రుడు పవనసుతుడు పేరు పొందాడంతే. ఎలాగంటే కౌసల్య దశరథుడు తనయుడు రాముడని పేరు, అంతేగాని కౌసల్య దశరథుడు తనయుడు కాడు, పరమాత్మ సాక్షాత్. వాళ్ళను అనుగ్రహించడం కోసం రూపంతో వచ్చాడు. అలాగే సాక్షాత్ రుద్రుడే వాళ్ళకి ఆ విధంగా కీర్తినివ్వడం కోసం వచ్చాడు. అది నామ. ఇంకొకటి నామ అంటే పేరు పొందినవాడు. 2 అర్థాలు చెప్పుకున్నామా? అసలు అర్థం మరొకటుంది. ఎందుకు ఈయనకి నామ అన్నారు? ఆ అర్థం రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీ హనుమత్ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.